నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 86వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాము. ఈ వారం మేజర్గా మనకు కనబడుతున్న ఒకటి ఒపీనియన్ పోల్స్. యాక్చువల్లీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది, బట్ స్టిల్ ఒపీనియన్ పోల్స్ మనకి నడుస్తూ ఉన్నాయి. ఈ 7 ఫేజ్ల ఎలక్షన్స్లో ఆయా రాష్ట్రాల్లో కొంచెం కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కేరళలో ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగా ఒక వాతావరణం ఉన్న వాటా కావచ్చు, కర్ణాటకలో కొంత మళ్ళీ కమ్యూనల్ అంశాలు తెరపైకి రావడం కావచ్చు, అండ్ మిగతా అంశాల గురించి కూడా మాట్లాడదాం. ఈవెన్ మనం సిఏఏ గురించిన చర్చ కూడా మొదలైంది. సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్న టైంలో ముఖ్యంగా ఇందిరా జయసింగ్ వ్యాఖ్యలు ఇవన్నీ మాట్లాడాలి. సో బేసికలీ ఫస్ట్ నేను కేరళకు సంబంధించిన వార్తలోకి వెళదాం సార్. కేరళ మీరు నిజానికి ఇక్కడ మనము నేషనల్ మీడియాలో కానివ్వండి, వేరే వేరే ఛానల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ కంటే మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కేరళ మనిషి కాబట్టి ముఖ్యంగా మలయాళంలో వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ ఏం మాట్లాడుతున్నాయి, అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ మీకు తెలుసు కాబట్టి. సిపిఎం లేదా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి 2019 లోక్సభలో మనం చూస్తే అప్పుడు ఎల్డీఎఫ్కి వ్యతిరేకతనే వ్యక్తమైంది. కరెక్ట్ సార్. బట్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయగలిగారు తర్వాత. స్టేట్ గవర్నమెంట్ స్టేట్లో వేరు, బట్ సెంట్రల్ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి మాత్రం ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగానే పీపుల్ ఓట్ చేశారు. అప్పుడు శబరిమల ఇష్యూ చాలా సీరియస్గా ఉండేది. మీరు 2-3 సార్లు మనం కూడా డిస్కస్ చేసాం. శబరిమల ఇష్యూ చాలా వరకు కాంగ్రెస్కి ఫెచ్ అయింది అది, బట్ బీజేపీ దాన్ని గెయిన్ చేస్తుందా అని. సో అప్పటికి ఇప్పటికీ ఏమైనా మారిందా? ఈసారి కాంగ్రెస్కే మొగ్గుందా, లేకపోతే మోదీ పర్యటనలు, కేరళలో కూడా కొంత హిందుత్వ వాతావరణము, ఒకరిద్దరు సురేష్ గోపి కావచ్చు, లేకపోతే ఈవెన్ మన రాజీవ్ చంద్రశేఖర్ కావచ్చు, కొంచెం ఎక్స్పెక్టెడ్ సీట్స్గా కనబడుతున్నాయి. మీరేమంటారు? సాయి గారు, లాస్ట్ టైం కూడా ఇది చెప్పినట్ల ఒక సీటే వచ్చింది సిపిఎంకి. ఒకటే సీట్ వచ్చింది. అంటే 20లో 19 సీట్లు యూడిఎఫ్కి వెళ్ళింది, కాంగ్రెస్ కాదు, యూడిఎఫ్కి. కాంగ్రెస్కి కొంచెం లయన్ షేర్ ముస్లిం లీగ్ ఉంటుంది, చిన్న చిన్న కొన్ని పార్టీలు ఉండే. నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పోయినసారి మనం మాట్లాడుకున్నాం, మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్, శబరిమల సిచ్యువేషన్ ఉంది. సో అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారంటే హిందువులు బీజేపీ గెలవరు ఎట్లయినా, కానీ చాలా వ్యతిరేకత ఉండే, ఎస్పెషలీ ఉమెన్ ఓటర్స్ నుంచి. బీజేపీ ఎట్లయినా గెలవదు, ఎవరినైనా గెలిపిస్తాం కానీ సిపిఎంని గెలవకూడదు. ఆ కోపంతో ఓట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు కేరళలో, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, వీళ్ళకి 10 వస్తే వాళ్ళకి 9, ఇంకో ఇండిపెండెంట్ ఒకడు, అట్లా బ్యాలెన్స్ అవుతుంది. ఒకటి 11 అంటే ఇక్కడ 9. ఇప్పుడు దాకా 19 సీట్లు ఒక పార్టీ తీసుకెళ్ళలేదు కంటిన్యూస్గా. ఓకే, ఫస్ట్ టైం జరిగింది లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో. అది శబరిమల, మన అందరికి తెలుసు. ఆ వ్యతిరేకత ఉన్న కోపంతో ఓట్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఎట్లయినా ఓడిపించాలి, దానికి కాంగ్రెస్ పడితే కూడా ప్రాబ్లం లేదని చెప్పేసి. సో కాంగ్రెస్కి వచ్చిన 55 సీట్లు. అప్పుడు శబరిమల దాంట్లో ఈవెన్ లోకల్ కాంగ్రెస్లో వాళ్ళు చాలామంది రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకుంది. కరెక్ట్. సో అక్కడ బయట వ్యతిరేకత మాట్లాడచ్చు హిందూ ధర్మం గురించి కానీ, బట్ కేరళలో ఆ టైం మాత్రం వాళ్ళు కొంత రోడ్ల మీద ఉన్నారు కదా సార్. ఇన్ఫాక్ట్ శబరిమల ఉన్న ఏరియా మీకు తెలుసు, మీరు వెళ్తుంటారు కదా ఎవ్రీ ఇయర్. పండలం ఉన్నది, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అ వెరీ ప్రిడామినెంట్లీ క్రిస్టియన్ ఏరియా, పత్తనంతిట్ట. కరెక్ట్. ఓకే, కోట్టయం, పత్తనంతిట్ట అండ్ ఆల్ హార్డ్ కోర్ క్రిస్టియన్ ఏరియా. అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, క్రిస్టియానిటీ కేరళకు వచ్చింది బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్. 17th century క్రిస్టియానిటీ కేరళకు వచ్చింది. ఓకే. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్ అక్కడ వచ్చారని చెప్తున్నారు. అట్లా స్ప్రెడ్ అయింది క్రిస్టియానిటీ అక్కడ. కానీ ఇప్పుడు మన ఈ పరిస్థితి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని, ఈసారి ఏం జరగబోతుంది? ఈసారి మీరు చూసుంటారు సాయి గారు, మోదీ గారు కంటిన్యూస్గా సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కోయంబత్తూరు రోడ్ షో ఉండొచ్చు, దానికన్నా ముందు త్రిశూర్ రోడ్ షో ఉండొచ్చు, దానికన్నా కొచ్చి రోడ్ షో ఉండొచ్చు, తమిళనాడుకి వెళ్ళి తూతుకుడి రోడ్ షో చేస్తున్నారు, మళ్ళీ సేలంలో రోడ్ షో చేస్తున్నారు, కోయంబత్తూరు చేశారు. ఎన్ని రోడ్ షో చూడండి. రోడ్ షో తర్వాత నేను మొన్న పాలక్కాడ్ కేరళలో మీటింగ్ లేకుండే, దర్ వాజ్ నో పబ్లిక్ మీటింగ్. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది పబ్లిక్ మీటింగ్లో టైం వేస్ట్ అవుతుంది. ఒక ర్యాలీగానే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాడు ఆయన మోదీ గారు. సో కేరళలో ఈసారి కూడా ఎల్డీఎఫ్ చాలా వ్యతిరేకత. దానికి చాలా కారణాలు ఉన్నాయి సాయి గారు. ఒకటి, ఒక డిక్టేటర్ లాగా వీళ్ళందరూ మోదీని డిక్టేటర్ అంటారు, కానీ మోదీని ఆ హైవే మీద పంజాబ్లో వాళ్ళ ఈ ఫార్మర్స్ అజిటేషన్ అప్పుడు గుర్తుంటుంది మీకు, హైవే మీద ఆయన బండి ఆపేశారు. వీళ్ళు ఆపినప్పుడు ½ an hour అక్కడ వెయిట్ చేసి తిరిగి వచ్చేసారు. వెరీ క్లోజ్ టు పాకిస్తానీ బార్డర్ అప్పుడు. యాక్చువల్లీ ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉండే ఆ టైంలో. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు దిగి సరౌండ్ చేసి బండిని. కానీ దాని తర్వాత 1 hourలో మోదీ గారు వచ్చేసారు రిటర్న్. ఎవరిని కొట్టలేదు, ఎవరిని ఫైరింగ్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళకి కావాల్సింది ఉండే అదే,
వాళ్ళు పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తారు, ఒక 20 మంది చనిపోతారు, అది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నారు. కానీ కేరళలో ఒక యాత్ర తీశారు, నవకేరళ యాత్ర. అక్కడ కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం దాకా ఒక 2 నెలల ముందు. అక్కడ నేను దిక్కడ ముందు కూడా చెప్పాను, ఎవరైనా నల్ల జెండాలు చూపిస్తారు, నల్ల షర్ట్ వేస్తే వాడిని పట్టుకెళ్తుండే. నల్ల షర్ట్ వేసుకొని లేకుంటే నల్ల మీరు ముండేసుకొని పోతే లేకుంటే నల్ల సారీ కట్టుకుంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతుండే. పినరాయి విజయన్ వెళ్తున్నప్పుడు ఎవరు నల్ల డ్రెస్ వేసుకోకూడదు, బ్లాక్ కలర్ ఫ్లాగ్స్ ఎవరు పట్టుకోకూడదు. అది చూపించడానికి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ యూత్ వింగ్ KSU వీళ్ళేం చేశారంటే, ఎప్పుడైనా సీఎం ఆ బస్సులో వెళ్తుండే Mercedes Benz కోటిన్నర పెట్టి బస్సు తయారు చేశారు. వాళ్ళని విపరీతంగా కొట్టారు. అది పినరాయి ఈజ్ నాట్ డిక్టేటర్. అక్కడి నుంచి పినరాయి విజయన్ అగేన్స్ట్ ఉన్న ఈ మొదటి, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫీ సాయి గారు మీకు చాలా బాగా తెలుసు. మన ఆంధ్ర తెలంగాణలో కమ్యూనిజం ఒక టైంలో చాలా లీడింగ్. వాళ్ళకు పర్సనాలిటీస్ మీద కాదు, వాళ్ళ ఫిలాసఫీ మీద నడుస్తుంది పార్టీ. దానికోసం మావు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కొంచెం పైకి కొంచెం వెళ్ళగానే వాళ్ళు కిందకు గుంజుకున్నారు పార్టీ. సో దే విల్ నెవర్ అలౌ ఎన్ ఇండివిజువల్ టు బికమ్ ప్రామినెంట్ ఓవర్ ద పార్టీ. అది పినరాయి విజయన్ ఫస్ట్ టైం ఒక కల్చర్ క్రియేట్ చేశారు. జ్యోతిబాసు దగ్గర ఉన్న కల్చర్ ఉండే ముందు అది జ్యోతిబాసు గారు ఎట్లా బిల్డప్ చేశారు. కానీ జ్యోతిబాసు ఇంత డిక్టేటర్షిప్ లేకుండే. ఎస్, హీ వాజ్ అన్ కొలోసస్, చాలా పెద్ద మనిషి. ఆయన ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లో కంప్లీట్ సెటప్ చేసి రన్ చేసింది ఆయన. అండ్ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కుడ్ నాట్ కంటిన్యూ ఇట్, అది ఇంకో స్టోరీ. కానీ పినరాయి విజయన్ ఒక డెస్పాట్ లాగా, ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. ఏం చేస్తున్నాడు ఈ లాఠీ చార్జ్లు. సాయి గారు ఏంటి విపరీతంగా కొట్టారు పోలీసు వాళ్ళు వాళ్ళని, పాపం పోలని. ఏంటి నల్ల ఫ్లాగ్ జెండా చూపించారంట. దానికి నల్ల జెండా చూపించకూడదు, దాన్ని ఫ్లవర్ పాట్ తీసుకొని తల మీద కొట్టారు వాళ్ళని. సీఎం పర్సనల్ సెక్యూరిటీ గార్డు సీఎం బస్సు వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి దిగి వీళ్ళని కొట్టాడు మళ్ళీ. సో అది పెద్ద ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు హైకోర్టులో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అది కాకుండా నెక్స్ట్ కరప్షన్ అనేది మనకు తెలుసు, గోల్డ్ స్మగ్లింగ్ నుంచి స్టార్ట్ అయింది. స్వప్న సురేష్ కేసు నుంచి. అక్కడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద సీఎం 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చాడు శివశంకర్ అని. దాని తర్వాత అక్కడ లైఫ్ లైన్ అని ఒక 2 బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఉండే, అక్కడ స్కామ్, అక్కడ కూడా 2-3 అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత మనం చూసాం సీఎం కూతురికి అక్కడ ఉన్న ఒక కంపెనీ, ఒక షేడీ కంపెనీ CMRL అని చెప్పి, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్స్ లిమిటెడ్ అని శాండ్ మైన్ చేస్తారు సాయి గారు. మన దగ్గర ప్రేక్షకులు కూడా చాలామంది తెలియదు, కేరళలో ఉన్న కొన్ని శాండ్స్ ఉంటుంది, మొనోజైట్ శాండ్స్. అది దాంట్లో యురేనియం ఉంటుంది, యురేనియం ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే మీరు మొనోజైట్ శాండ్స్ అంటారు దాన్ని, నాట్ యాక్చువల్ గ్రేడ్ యురేనియం, కానీ యురేనియం లాంటి మెటీరియల్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, చాలా విలువ దానికి. దాన్ని మైన్ చేసి ఇల్లీగల్గా వీళ్ళు తీసుకున్న డబ్బులకి సీఎం కూతురికి నెలకు 70 లక్షల నుంచి 80 లక్షల నుంచి ₹1 కోటి ఇచ్చారు. ఏ పని చేయకుండా. ఆమెకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ ఎవరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీ కూడా లేడు, ఇప్పుడు బంద్ చేసి పడేశారు. ఇప్పుడు ఈ సీఎంకి డబ్బులు వెళ్ళినాయి. వీళ్ళు రేడ్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ కంపెనీ దగ్గర నుంచి ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో అన్ని ఇనిషియల్స్ మీద పేరు రాసి పెట్టారు, ఎవరికి ఎంత నెల ఇస్తున్నాం నెలకని. దాంట్లో ఒక పేరు PV. ఈయనేమంటాడు, PV అంటే నేను ఒక్కడేనా అని. కానీ ఆ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ PV అంటే పినరాయి విజయన్ అని చెప్పి. వాళ్ళ కంపెనీ వాళ్ళు బిఫోర్ మెజిస్ట్రేట్ దే గేవ్ అ ప్రూఫ్, వాళ్ళ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అట్లనే అందరికి ఇచ్చారు, ముస్లిం లీగ్ వాళ్ళు ఇచ్చారు, మీడియాకి ఇచ్చారు. మీడియా వాళ్ళకి ఆల్మోస్ట్ 5 కోట్లు ఇచ్చారు. ఎందుకు? నోరు మూసుకొని కూర్చోడానికి, ఎవరు మాట్లాడకూడదు నా కంపెనీ గురించి అని చెప్పి కొనేసుకోండి, అందరినీ కొనేసుకోండి. ఆల్ పొలిటికల్ లీడర్స్ వర్ పెయిడ్ A to Z. కానీ కొన్ని పార్టీలు ఏం చెప్పారు, ముస్లిం లీగు, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా కానీ వాళ్ళు ఏమన్నా మేము తీసుకున్నాం, మేము దానికి రసీట్ ఇచ్చేసినాం, మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడుతారు కదా, దానికన్నా పెద్ద స్కామ్ అది. ఇట్లాంటి అన్ని స్కామ్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పెన్షన్స్, ఇక్కడ మహిళలకు పెన్షన్స్ ఉంటాయి, విడోడ్ ఎంత ₹1600 సాయి 6 నెలల్లో ఇంకా ఇయ్యలేదు. కొత్త బస్సులు కొనడానికి లేవు వాళ్ళ దగ్గర డబ్బులు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్కి టైంలో ఏదో బస్ యాత్ర ఏదో చేశారు కదా, అదే బస్ యాత్ర గురించి చెప్పాను. అదే బస్ యాత్ర శబరిమల యాత్ర టైంలోనే చేయాలనుకుని చేశారు నిజానికి. అది ఆయన వల్ల ఏ ఉపయోగం లేదా? అదే అంటే జనరల్ గా పొలిటికల్ పార్టీ ఒకటి ఏదైనా చేసిందంటే దాని తర్వాత ఎంతో కొంత ఆయన అనుకున్నాడు. ఆయన యాత్ర ఎందుకు చేశాడంటే ఈ ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి. ఒక్కొక్క ప్లేస్లో దిగినప్పుడు అక్కడ ఒక డెస్క్ సెటప్ చేశారు, ఒక 20 మంది ఆఫీసర్లు కూర్చున్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు, మా ప్రాబ్లం ఇది ఉంది సార్, నాకు ఇది పెన్షన్ రావట్లేదు, నాకు ఇది ల్యాండ్ ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా ఇష్యూ. అది ఏమైందంటే దాంట్లో ఇచ్చిన పిటిషన్లో 90% ఇప్పుడు దాకా ఏం చేయలేదు, అట్లనే పక్కన పెట్టేశారు దాన్ని. దానికి ఇంత పెద్ద ర్యాలీ చేయాలి. నాకు ఒక వ్యక్తి మెయిల్ చేశారు సార్, నేను మీ ముందర ప్రస్తావిస్తాను దీన్ని. కేరళ గురించి యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుమని చెప్పారు ఆయన. ఏంటంటే కేరళలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇండియా అలయన్స్ అని ఏదో కూటమి అని మొత్తం దేశం అంతా ప్రచారం చేస్తున్నారు కదా. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ప్రచారం చేస్తున్నారు కదా. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు CPI ఇన్వాల్వ్ అయింది కదా. ప్రాబ్లం ఏంటంటే
కేరళలో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది వాళ్ళు అడిగే ప్రశ్న. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? గ్రౌండ్లో మనకేమో ఆ మలయాళంలో ఏం మాట్లాడతారు, వీళ్ళు ఎట్లా దాన్ని ట్విస్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇద్దరు డెఫినెట్లీ ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్ రెండు బద్ధ వైరమైనటువంటి పార్టీలుగా కూటమిలే. బట్ దేశవ్యాప్తంగానేమో ఒక స్టేట్మెంట్లు ఉంటాయి. సీతారాం యేచూరి కావచ్చు, ఈవెన్ పినరాయి విజయన్ కూడా ఆ బ్లాక్ వాటిల్లో కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఇటువైపు నుంచి ఈవెన్ రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి నిధుల గురించి డిస్కషన్లు, మొన్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వ్యవహారం. దేశవ్యాప్తంగానేమో హిందువులు లేకపోతే ఈ న్యూస్ పేపర్లు, న్యూస్ అవుట్లెట్లు అన్నింటిలోనూ ఇద్దరు ఒకటే అన్నట్టుగా చూపిస్తారు. కేరళలో ఎలా మేనేజ్ చేస్తారు అంటే అదే ఇంకా వీళ్ళది ఇండియా కూటమి. కేరళలో వీళ్ళిద్దరు కుక్కల్లా కొట్టుకుంటారు. కేరళ బార్డర్ క్రాస్ చేయగానే తమిళనాడుకి వెళ్ళగానే వీళ్ళిద్దరు బాయ్ బాయ్. అక్కడ కూడా కర్ణాటక కాసర్గోడ్ క్రాస్ చేసి మ్యాంగ్లూర్ వెళ్ళంగానే మళ్ళీ ఫుల్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అయిపోయింది ఇద్దరిది. ఇక్కడ ఒకటే కొట్టుకుంటారు, గల్లీల్లో కొట్టుకుంటారు, ఢిల్లీలో ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే వీళ్ళది కేరళలో మూడో పార్టీ స్ట్రాంగ్గా రాలేదు సాయి గారు. ఇప్పుడు ఫస్ట్ టైం బీజేపీ పైకి వస్తుంది. కానీ అక్కడ ప్రాబ్లం మీకు దీనికంటే ముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కేరళ పాపులేషన్ ఇస్ ద ప్రాబ్లం. కేరళలో హిందూ పాపులేషన్ 44% అంతే. 2011 లాస్ట్ జరిగిన సెన్సస్ ప్రకారం 48 ఉండే. అది తగ్గి యాజ్ పర్ ద బర్త్ రేట్ తగ్గుతుంది హిందువులది. హిందూస్ అండ్ క్రిస్టియన్స్ బర్త్ రేట్ తగ్గిపోతుంది, ముస్లిమ్స్ పెరుగుతూనే పోతుంది. అది మన అన్ని స్టేట్స్లో చూస్తున్నాం మనం, ఇక్కడ ఒకటే కాదు అది. సో అట్లాంటి సిచ్యువేషన్లో కేరళలో ఉన్న పొజిషన్లో మీరు అడిగిన ప్రశ్నకి ఇంకో ప్రశ్న అడుగుతారు చాలామంది. కమ్యూనిజం అనేది ఎక్కడ లేదు, లోకంలో అన్ని ప్లేస్లో వెళ్ళిపోయింది. ఈ నార్త్ కొరియా ఒకటి మిగిలింది ఎక్కడ ఒకటి. కానీ వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు? ఈవెన్ చైనా హస్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ కమ్యూనిస్ట్. కానీ కేరళలో వీళ్ళు ఎట్లా ఉంటారు? మీరు ఎట్లా ఓటేస్తారు సురేష్ గారిని అడిగితే నేను చెప్పాను, నాకు ఓటు లేదు అక్కడ, నేను ఎప్పుడు ఓటు వేయలేదు అక్కడ, నేను పుట్టింది అక్కడే కానీ పెరిగిందంతా హైదరాబాద్లోనే. కానీ వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తారు సాయి గారు. స్కూల్ నుంచి ఎస్ఎఫ్ఐ లేకుంటే కేఎస్యూ అంటే కాంగ్రెస్ వాళ్ళది, ఎస్ఎఫ్ఐ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళది, అది కాకుండా బీజేపీది ఏబీవీపీ ఇప్పుడే లాస్ట్ 5 సంవత్సరాలు పైకి వస్తుంది. కానీ దానికన్నా ముందు వాళ్ళు వీక్ ఉండే. కానీ ఈ ఎస్ఎఫ్ఐ అనేది చాలా వైలెంట్ ఆర్గనైజేషన్. మనం ఒక డిస్కస్ చేసాం మొన్న కేసు, ఒక అబ్బాయిని కొట్టి వెటనరీ కాలేజ్లో కొట్టేసి వయనాడులో చంపేసి సూసైడ్గా చూపించారు. ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది ఆ కేసు. అది ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక్కొక్క క్యాంపస్లో వీళ్ళ పట్టు ఉంటుంది సాయి గారు. స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తారు. స్కూల్లో 1000 మంది పిల్లలు ఉన్నారనుకోండి, దాంట్లో 700 మంది ఎస్ఎఫ్ఐలు ఉంటారు, 200 మంది కేఎస్యూలు ఉంటారు, మిగతా చిన్న ఏబీవీపీ దాంట్లో 100 మంది వెళ్ళిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది? ఎస్ఎఫ్ఐది. చిన్నప్పటి నుంచి ఒక టీచర్తో మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీకు ఎగ్జామ్ రానియట్లేదు, మీరేం చేస్తారు? వెళ్ళి ఎస్ఎఫ్ఐకి చెప్తారు, సార్ నాకు ఎగ్జామ్ రానియట్లేదు సార్ ప్రిన్సిపల్ గారు అంటే, వాడు వెళ్ళి ధమ్కిస్తాడు ప్రిన్సిపల్, ఏమయ్యా మా స్టూడెంట్ని రానియంట ఎగ్జామ్, లేదు రాసేయండి సైన్ చేసేస్తాం. అంత భయం వాళ్ళ ప్రిన్సిపల్స్ అందరికీ. క్లాస్కే రాదు వీళ్ళు, యూనియన్ లీడర్స్ ఒక్కడు క్లాస్కి రాడు. కానీ వాళ్ళకి ఫుల్ అటెండెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్లో టాప్ కూడా చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి. మీరు అడిగిన ప్రశ్నకి ఎట్లా వీళ్ళు అక్కడ కొట్టుకుంటారు, బయట సీతారాం యేచూరి రాహుల్ గాంధీ కలిసి చేయగలుగుతుంటారు, అక్కడ కేరళలో ఏమో సతీషను పినరాయి విజయన్ కొట్టుకుంటారు. అది ఒక డ్రామా సాయి గారు, బ్రెయిన్ వాష్. మొన్న టీజీ మోహన్ దాస్ అని చెప్పి ఒక యాక్టివ్ రైట్ వింగ్ కాలమినిస్ట్ ఉన్నారు కేరళలో, టెలివిజన్లో చాలా వస్తారు ఆయన. సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఒక లీగల్, కానీ హీ ఈజ్ వెరీ వెరీ అవుట్ స్పోకన్. ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. ఒక ముస్లిం పండితుడు వచ్చి ఏం చెప్పాయంటే, వీళ్ళెందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు ఇద్దరు, 10 సీట్లు మీరు 10 సీట్లు నేనని పెట్టుకోండి, అయిపోతుంది కదా, క్యాంపెయిన్ ఎక్కర్లేదు, ఎలక్షన్ ఎక్కర్లేదు. 10 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు ఉంచుకుంటారు, 10 సీట్లు సిపిఎం ఉంచుకుంటారు, డబ్బులు ఖర్చు లేదు, ఏం ఖర్చు లేదు, లొల్లి లేదు, క్యాంపెయిన్ ప్రాబ్లం లేదు, మీరు 10 సీట్లు మీకు వస్తే 10 సీట్లు మీరు పెట్టుకోండి. కాంటెస్ట్ లేదు కదా. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాదు. ఎందుకు మీరు ఇంత డ్రామా చేస్తున్నారని. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ సిచ్యువేషన్. గ్రౌండ్ రియాలిటీలో కేరళలో సిపిఎం ఇప్పుడు చూడండి, మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది, 3 రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిపిఎం అండ్ కాంగ్రెస్ విల్ కాంటెస్ట్ టుగెదర్ ఇన్ వెస్ట్ బెంగాల్. లెఫ్ట్ ఫ్రంట్ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్తో పోటీ చేయబోతున్నారు, అంటే వాళ్ళు కలిసి పోటీ చేస్తారంట. అంటే కేరళలో ఏమైందండి? త్రిపురలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు, కర్ణాటకలో చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు. సో ఇది ప్రాబ్లం. వీళ్ళ ప్రాబ్లం అంటే కేరళలో మూడో ఫ్రంట్ లేదు. ఆ మూడో ఫ్రంట్ పైకి వచ్చేదాకా ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. అది మనం చూస్తున్నాం. ఈ ఓటు కూడా పినరాయి విజయన్ కన్నా వ్యతిరేకమైన ఎక్కడ లేదు కదా కమ్యూనిస్ట్ పార్టీ, ఎక్కడుంది ఇండియాలో? ఇది ఎక్కడే ఒక మిగిలిపోయింది కేరళలోనే. అది బీజేపీ కొంచెం పైకి రావాలంటే అది చాలా డిఫికల్ట్, ఎందుకంటే రిలీజియస్ కాంబినేషన్. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక చర్చ్ ఫాదర్ని
ఒక 10 మంది ముస్లిం పిల్లలు వచ్చి కొట్టారు. వాళ్ళు మోటార్ సైకిల్ రేస్ చేస్తుంటే ఈ ఫాదర్ బయటకు వచ్చి చర్చిది సర్వీస్ నడుస్తుంది, బాబు ఇట్లా లొల్లి చేయకండి చెప్తే బండి ఆయన మీద ఎక్కిచ్చేశారు. ఒక్క క్రిస్టియన్ ప్రీస్ట్ ఆయన గురించి మాట్లాడలేదు. వాళ్ళ బిషప్ ఎవరో ఏమో చెప్పాడు కానీ ఒక్క కాంగ్రెస్ లీడర్ మాట్లాడలేదు, ఒక కమ్యూనిస్ట్ లీడర్ మాట్లాడలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. భయపడతారు. ఈరాటుపేట అనే ఒక ప్లేస్ ఉంది, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ప్లేస్ వేర్ దిస్ హ్యాపెండ్. పూణార్ ఇస్ హార్డ్ కోర్ క్రిస్టియన్ హార్ట్ ల్యాండ్. అక్కడ సేమ్ కోటయం డిస్ట్రిక్ట్. అక్కడ జరిగింది ఇన్సిడెంట్. చర్చ్లో సర్వీస్ నడుస్తున్నాడు, బయట డ్రాగ్ రేసింగ్ చేస్తున్నారు మోటార్ సైకిల్, వద్దురా అని చెప్తే వాడి మీద బైక్ ఎక్కిచ్చేశాడు. ఆయన పాప హాస్పిటల్ తీసుకెళ్ళి పడేశాడు ఫాదర్ని. కానీ ఒక్కడు నోరు తెరవలేదు. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ బిషప్ ఇష్యూ చేశాడు నిన్ననే. మోదీ గారు బీజేపీ వాళ్ళందరిని చంపేస్తున్నారు, క్రిస్టియన్స్ని, అది ఇది మణిపూర్ అక్కడ ఇక్కడ. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆ బిషప్కి మాట్లాడడానికి దమ్ లేదు. ఇది పరిస్థితి. సో మీరు అడిగిన దాని ప్రకారం అక్కడ యూజువల్ ఎట్లా ఓటింగ్ నడుస్తుందంటే క్రిస్టియన్స్ అందరు కాంగ్రెస్ ఓటేస్తారు, ముస్లిమ్స్ ఏమో స్ప్లిట్ అవుతారు. ముస్లిం లీగ్ కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పుడు, ముందు వాళ్ళు సిపిఎం వైపు ఉండే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి వెళ్తుంది ముస్లిం ఓట్లన్నీ. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి దానికోసం పోటీ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఇవ్వండైనా పెట్టండి వాడు గెలుస్తాడు. ముందు ఇబ్రాహిం సులైమాన్ సేత్ అని ఒకటి ఉండే, బాంబే నుంచి వస్తుండే. ఆయనకి మలయాళం రాదు, ఏం రాదు. వచ్చి నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతాడు, ఎలక్షన్ గెలిచేస్తాడు. ఒక్క క్యాంపెయిన్ కూడా రాడు, ఒక మీటింగ్ రాడు. అని పేరు ఉంటుంది బ్యాలెట్లో, అంతే. అట్లాంటి పరిస్థితి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఈ వ్యతిరేకత, సిపిఎం వ్యతిరేకత, కరప్షన్ ఒకటి, ఇంకోటి అరెగెన్స్. ఇక్కడ కేసీఆర్ ఎట్లా పడ్డాడో పినరాయి విజయన్ కూడా అట్లనే ఒకరోజు పడతాడు, జైలుకి వెళ్తాడు. అది జరగబోతుంది డెఫినెట్గా. అక్కడ కూడా కూతురు ప్రాబ్లం ఉంది, ఇక్కడ కూడా కూతురు ప్రాబ్లం ఉంది. అది మెయిన్ ఇష్యూ. ఓకే, రియలీ నైస్, కరెక్ట్. నిజంగానే అంటే అట్లా మెయింటైన్ చేయడం కూడా వాళ్ళకే చెల్లింది నిజానికి. అది 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 ఈజీ కూడా కాదు, బట్ దే విల్ మేనేజ్ ఇట్, అంతే కదా. అంతే, కరెక్ట్. యా, హిపోక్రసీ టు ద పీక్స్ అనమాట. సరే, నెక్స్ట్ అంశం సార్, కర్ణాటకకు వద్దాం ఒకసారి సార్. నేను యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. యాక్చువల్లీ మన నేషనల్ స్టాబ్లో చాలా స్టోరీస్ చేశాము, అండ్ ఈవెన్ తేజస్వి సూర్య మాట్లాడిన విజువల్స్ అవన్నీ మనం చూసాం. అండ్ బిగ్ ప్రొటెస్ట్ జరుగుతోంది కర్ణాటకలో. మళ్ళీ ఆ కమ్యూనల్ ఇష్యూస్ వస్తున్నాయి. కమ్యూనల్ ఇష్యూస్ అని మనం అనాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ నిజానికి హనుమాన్ చాలీసా చదవడం మీద వివాదం ఏంటి అసలు నాకు అర్థం కాదు ఈ దేశంలో. అసలు ఇది ఒక కాంట్రవర్సీ లాగా మాట్లాడడమే ఫస్ట్ తప్పు. బట్ స్టిల్ ఒక్కటే కాదు సార్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మన యూపీలో జరిగింది కావచ్చు, ఇప్పుడు కర్ణాటకలో జరిగింది కావచ్చు. దేశవ్యాప్తంగా ఏవైనా దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగా నాకు ఎందుకో ఈ టైంలో కమ్యూనల్ ఇష్యూస్ని ఫ్లేర్ అప్ చేసి మళ్ళీ అంటే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, మీరు ఇందులో కూడా పెట్టారు, ఎంఐఎం ఈజ్ సైలెంట్, టోటలీ సైలెంట్. ఎంఐఎంని చాలామంది ఏంటంటారంటే ఎంతో కొంత ముస్లిం ఓట్స్ని చీలుస్తుంది ఎంఐఎం అనేది ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటారు. ఈ ఎలక్షన్స్లో ఎంఐఎం పూర్తిగా సైలెంట్గా ఉంది. ఓకే, వాళ్లకు ఇంతకుముందు మాట్లాడిన మాటలే ఇప్పుడు మాట్లాడట్లేదు. దేశవ్యాప్తంగా చూస్తేనేమో అక్కడక్కడ ఏవో కొంచెం మళ్ళీ రాజేసే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుంది. సిఏఏ విషయంలో ఈవెన్ కేరళలో కూడా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి కదా, చాలా జరిగింది. సిఏ ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఈవెన్ హర్ష ఒక డిస్కషన్లో, యాక్చువల్లీ హర్ష మన రీసెర్చ్ అనలిస్ట్ చాలా అద్భుతంగా క్రానాలజీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగానే ఉంది. కరెక్ట్. మీరు మీ అనాలిసిస్ వినాలని ఉంది నాకు. కర్ణాటకలో హనుమాన్ చాలీసా ఒకటి, అండ్ సిఏఏ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఎంఐఎం సైలెంట్గా ఉన్నది. అంటే ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అవ్వడానికి ఏమైనా ఒక ప్రయత్నం జరుగుతోందా? ఎస్, జరుగుతుంది, 100% జరుగుతుంది. అదొక అండర్ కరెంట్ ఉంది, బయటకు కనిపించదు. ఫస్ట్ ఇండి కూటమి, అక్కడే మీకు ఒక కన్సాలిడేషన్ వచ్చేసింది. ఓకే, కేరళలో చూడండి, నేను చెప్పిన మాటకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ వాళ్ళిద్దరు కలిసి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఉన్నారు కేరళలో, యూడిఎఫ్. సిపిఎం, సిపిఐ, కొన్ని చిన్న చిన్న పార్టీలు కలిసి ఎల్డిఎఫ్. ఈ ముస్లిం ఓట్ కోసం కేరళలో సిపిఎం చాలా కష్టపడుతుంది. మొన్న ప్రధానమంత్రి గారు పాలక్కాడ్ వెళ్ళినప్పుడు, నిన్న ఒక నేషనల్ ఛానల్లో డిస్కషన్లో ఉన్నాను నేను, ఇంగ్లీష్ ఛానల్. ప్రధానమంత్రి గారు అక్కడ వెళ్ళినప్పుడు ఆయన జీప్లో పాలక్కాడ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ క్యాండిడేటు, పక్కన ఉన్న పొన్నాని లోక్సభ క్యాండిడేట్ ఒక లేడీ, వీళ్ళిద్దరూ పిఎం జీప్లో ఉన్నారు. పక్కనున్న మలప్పురంలో ఒక బీజేపీ ముస్లిం క్యాండిడేట్ ఉన్నారు. ఆయన వచ్చారంట, ఆయన జీపులో ఎక్కించుకోలేదంట అని చెప్పి హిందూ వాళ్ళు పెద్ద స్టోరీ రాశారు. ఆ స్టోరీ మిగతా అన్ని లెఫ్టిస్ట్, ప్రింట్, క్వింట్, న్యూస్ మినిట్ అందరు పికప్ చేసుకున్నారు. సో నేను అడిగాను వాళ్ళ దగ్గర, నిన్న ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు అడిగాను, మీకు జాగ్రఫీ తెలుసా కేరళ అని అడిగాను. తెలియదు వాళ్ళకి, ఈ యాంకర్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను అడిగాను, పొన్నాని ఎక్కడుంది,
పాలక్కాడ్ ఎక్కడుంది, మలప్పురం ఎక్కడుంది? ఈయన వచ్చింది ఎందుకు? ఆయన మోదీతో ప్లాన్ లేకుండా కలవడానికి ఓన్లీ బీజేపీ ముస్లిం క్యాండిడేట్ ఇన్ కేరళ. ఎందుకంటే అక్కడ మలప్పురంలో మీరు ఎవరినైనా పెట్టలేరు. మీరు 95% to 98% అక్కడ ముస్లిం పాపులేషన్, అక్కడ టోటల్ డామినేషన్. అక్కడ అట్లాంటి ప్లేస్ మరి హిందూ క్యాండిడేట్ని పెడితే అసలు డిపాజిట్ కూడా రాదు వాడికి. సో ఈ బీజేపీ వాళ్ళు కూడా ఒక ముస్లిం క్యాండిడేట్ని పెట్టారు అక్కడ. ఆయన బీజేపీ మైనారిటీ వింగ్, నేషనల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. ఈయన వచ్చి మోదీతో నాకు సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన దానికోసం వచ్చాడు, కాన్స్టిట్యున్సీలో యూజ్ చేసుకోవడానికి. మోదీ గారు రిక్వెస్ట్ చేశారంటే మలప్పురంలో మీరు ఒక రోజు చేస్తే డెఫినెట్గా చేస్తా అని చెప్పారంట మోదీ గారు. యాక్చువల్లీ కేరళ సెకండ్ ఫేజ్లో వస్తుంది ఎలక్షన్లో, April 16 ఆ టైంలో. నేను వస్తానులే అని చెప్పారు. దీన్ని కూడా పెద్ద ఇష్యూ చేశారు అక్కడ. అది ఎవరు కామెంట్ చేసేటోడు? ఈ ముస్లిం లీగ్ కామెంట్ చేయలేదు. కామెంట్ చేసింది సిపిఎం వాళ్ళు. సిపిఎం లీడర్ బాలన్ అన్నాను, ఆయన చెప్తున్నాడు మోదీ గారు కావాలని చెప్పి ముస్లిం క్యాండిడేట్ని ఆయన జీపులు ఎక్కించుకోలేదు, అది బీజేపీ వ్యతిరేకత ముస్లిమ్స్ అవి చూడండి అని చెప్పేసి. ముస్లిమ్స్కి ప్రాబ్లం లేదు, ఈయన కమ్యూనిస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరవలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసి ఏం జరిగింది అక్కడ అని. లేనిపోయిన ఇష్యూని పెద్ద ఇష్యూ చేసి హిందూ లాంటి పబ్లికేషన్ తీసి పెద్ద స్టోరీ చేశారు. ఇట్లాంటి ముస్లిం క్యాండిడేట్ని మనం అడగాలి. మిగతా స్టేట్స్లో కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని క్యాండిడేట్స్కి సీట్ ఇస్తున్నారు మనం అడగాల్సిందే. ఎంతమంది మహిళలకు సీట్ ఇస్తున్నారు మనం అడగాల్సిందే. ఇది ప్రాబ్లం అక్కడ. సో ఈ కంపీటింగ్ ముస్లిం ఓట్స్ కోసం కంపీట్ చేస్తున్నప్పుడు మన ఓవైసీ గారు దాంట్లో ముందుకు వస్తారు. అది మనం సపరేట్గా డిస్కస్ చేయొచ్చు దాన్ని. కానీ ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు చూడండి ఈ కేసు కూడా పర్టికులర్ కేసు, ఇది ఆజాన్ టైంలో సాయంత్రం వాళ్ళు ఏదో హనుమాన్ చాలీసా ప్లే చేశాడని చెప్పి ఒక మొబైల్ షాప్ నడిపిస్తున్న ఒక పోరోడు, వాడు డైలీ ప్లే చేస్తాడంట, డైలీ పాటలు పెడతా. మనం చూస్తుంటాం కదా, ఏదైనా మొబైల్ షాప్ బయట పోతే ఆడ స్పీకర్ పెట్టుకొని పాట పెడుతుంటాడు, ఏదో కస్టమర్ చూసాను లోపలికి వస్తాడని చెప్పేసి అట్లా పాట పెట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈజ్ నాట్ ఎ లోకల్, ఆడి కన్నడ రాదు, ఆడికి నాన్ లోకల్, ఆడు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉంటాడు. ఆడు పక్కన ఆడిని వచ్చి కొట్టారు. ఇప్పుడు కర్ణాటక పోలీస్ ఏం చేశారు, వాడి మీద కేసు వేశారు. నువ్వు పాట పెట్టావు, నువ్వు గొడవ మొదలు పెట్టావు అని చెప్పేసి. పాపం చూడండి, ఎవరిని కొట్టాడో కొట్టినోడి మీద కేసు వచ్చేసింది. ఇప్పుడు ఇంకేం చేశారు, 2-3 హిందువులు కూడా తీసుకొచ్చారు దాంట్లో. వీళ్ళు హిందూ కలిసి కొట్టారు అని చెప్పేసి. దాంట్లో ఒకటి దొరికాడు, ఒకటి దొరకలేదు. ఇంకా అంత డ్రామా, ఎందుకంటే అది కమ్యూనల్ ఇన్సిడెంట్ కాదని చూపించడానికి. దాని నడిమిట్లో వీళ్ళు దుంకారు. ఎవరు, తేజస్వి సూర్య అండ్ శోభా కరంద్లాజే. కానీ శోభా చేసిన స్టేట్మెంట్, మినిస్టర్ ఆమె, షీ షుడ్ బీన్ వెరీ కేర్ఫుల్ అండ్ మేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆమె ఏం చెప్పిందంటే తమిళనాడు నుంచి ఎవడో వచ్చి మన రామేశ్వర్ కేఫ్లో బెంగళూరులో బాంబు పెట్టేసి వెళ్ళిపోయాడని. అవును, ఆ ఇన్సిడెంట్ కరెక్టే, అది ఎన్ఐఏ దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఇంకా రాలేదు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. 2-3 డిటైన్ చేసుకున్నారు. దాంట్లో ఒకడు తమిళనాడులో ఏదో ఒక ఫారెస్ట్లో వెళ్ళి ఇది ఒక శాంపుల్ టెస్ట్ చేసి అదే బాంబు ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టాడంట. మన దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, బికాజ్ షీఈ్ అ యూనియన్ మినిస్టర్. ఆమెకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఎవరో షేర్ చేసి ఉంటారు ఆమె దగ్గర. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏం చూసి చేశారు, బీజేపీ అగెయిన్స్ట్ తమిళియన్స్. పాప అన్నామల ఇంత కష్టపడుతున్నాడు అక్కడ, వీళ్ళు వచ్చి స్పాయిల్ చేసేస్తున్నారు. శోభాకర్ తేజస్వి ఏమో ఇది హనుమాన్ చాలీసా పెట్టే, ఇద్దరు మీద కేసు పెట్టారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేశారు. అక్కడ రాహుల్ గాంధీ శక్తి గురించి మాట్లాడుతూ శక్తి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే దానికి కేసు లేదు, కానీ దీనికి ఇమ్మీడియట్గా కేసు. సో ఆలోచించండి, ఇది ఒక కుట్ర. ఎస్డిపిఐ అనే పార్టీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ పొలిటికల్ పార్టీ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు బ్యాన్ చేయలేము. అందుకే ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేయాలి, చాలా పెద్ద ప్రొసీజర్ అది. వాళ్ళు చాలా స్ట్రాంగ్. సిపిఎం అక్కడ కేరళలో సిపిఎం వాళ్ళు కూడా టైప్ చేసుకున్నారు వాళ్ళతో కేరళలో. ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల నుంచి నడుస్తుంది వాళ్ళది. ఓకే, ఎందుకంటే ముందు వీళ్ళు సిమి అని ఉండే వీళ్ళది. అవును, సిమి నుంచి పిఎఫ్ఐ అయింది. పిఎఫ్ఐ బ్యాన్ అయినప్పుడు కొత్త పేరు పెట్టుకుంటారు. వాళ్ళ పొలిటికల్ పార్టీ అట్లానే నడుస్తుంది. అవును, ఇది అసలు యాక్చువల్లీ బ్యాన్ అనేది ఒక పేరే కానీ ఆర్గనైజేషన్ కొత్త వచ్చేస్తారు, పేరు అంతే షిఫ్ట్ అయిపోతారు. అదే జరిగింది కూడా. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం, ఆల్మోస్ట్ ఎవ్రీ 2 వీక్స్ ఒక రైడ్ నడుస్తుంది. ఒక 20 మందిని ఎన్ఐఏ వచ్చి పట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అది మనకు తెలుసు. ఎన్టీఆర్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నవి ట్రాక్ చేస్తుంటారు టెర్రరిస్ట్. కానీ మీరు కర్ణాటక టెక్స్ట్ బుక్లో టిప్పు సుల్తాన్ టెక్స్ట్ బుక్లో టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడబోతున్నారు. మీరు కానీ వీర్ సావర్కర్ రెఫరెన్స్ తీసేస్తారంట. మిగతా ఏదైనా హిందుత్వ ఐకాన్స్ ఉంటే వాళ్ళ రెఫరెన్స్ తీసేస్తారంట. అంటే మీరు ఏం చేస్తున్నారు, ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం మీరు దేశాన్ని కూడా అమ్ముకుంటారు. అది వీలు కాదు, అది రైట్ ఫ్రమ్ ద టాప్. మనం చూసాం, ఖర్గే గారు బొట్టు పెట్టుకొని స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అది ఒక టిష్యూ పేపర్ తీసి దాన్ని తీసేశారు. ఎందుకు, టెలివిజన్ ఛానల్స్ అని ఫోకస్ చేస్తే బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా, తీసేశారు ఆయన. ఆలోచించండి, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎవరు ఈయన ఖర్గే గారు అమ్మగారు వాళ్ళ సిస్టర్ని రజాకార్లు ఏం చేశారని అందరికి తెలుసు. ఆయన దాని గురించి ఒక మాట మాట్లాడు. ఆయన ఇక్కడే కదా, పక్కన గుల్బర్గే కదా, అంత దూరం కాదు, బీదర్ గుల్బర్గాలో ఆయన ఏరియా అది.
కర్ణాటకలో. అప్పుడు నిజాం స్టేట్లో ఉండే, హైదరాబాద్ స్టేట్లో ఉండే. రజాకార్లు ఏం చేశారని ఖర్గే గారి దగ్గర రిపోర్టర్లు ఏమైనా అడగాలి. అప్పుడు ఆయన ఏం రిప్లై ఇస్తాడు చూడాలి మనం. ఎందుకంటే ఈ పాలిటిక్స్ ఆఫ్ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఏమైనా చేస్తారంటే వీళ్ళు ఏమైనా చేస్తారు. దాన్ని స్ప్లిట్ చేయడంలో చాలా మంది, అంటే యాక్చువల్లీ ఇది మనం డిస్కస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే బేసికల్లీ బీజేపీ మతతత్వ పార్టీ అని, మతోన్మాద పార్టీ అని కావాలని కమ్యూనల్ రైట్స్ని క్రియేట్ చేసి తద్వారా హిందూ కన్సాలిడేషన్ చేసి పోలరైజ్ చేసి ఎలక్షన్స్లో గెలుస్తుందనే ప్రచారం చేస్తారు. కానీ నిజానికి కమ్యూనల్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి ముస్లిం కన్సాలిడేషన్ విపరీతంగా జరుగుతుంది. చూసాం. అండ్ హిందూ కన్సాలిడేషన్ నిజానికి అనుకున్నంత జరగదు. ఎట్ ద సేమ్ టైం హిందూస్లో కూడా చాలా స్ప్లిట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్లో మనం చూసాం, గంపగుత్త ఒకవైపు వేశారు. ఈవెన్ బెంగాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మనం ఆ లెక్కలు కూడా మనం మాట్లాడాం కదా. సో నాకు తెలిసి ఈ ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో ఈరోజు మోదీ హవా విపరీతంగా ఉన్న టైంలో ఒకవైపు పూర్తిగా నిలబడి వేయాలనే ఒక రెసిస్టెన్స్ చూపించాలనే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేదే కరెక్ట్ ఉంది సాయి గారు. దాని వెరీ ఆబ్వియస్ కదా. ఎందుకంటే హిందువులు ఓటు రావు వీళ్ళకి. అంటే అట్లీస్ట్ నార్త్ ఇండియాలో రాదు. నార్త్ ఆఫ్ ఇండియా, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, నార్త్ ఆఫ్ ఇండియాలో రాదు. కానీ సౌత్ ఆఫ్ ఇండియాలో ఎస్, ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. మనం చూస్తున్నాం. అది తమిళనాడులో ఉండొచ్చు. అక్కడ ఉన్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ ఉన్నారు వీళ్ళకి, డిఎంకేకి కానీ కాంగ్రెస్ కానీ. టెర్రర్ గ్రూప్స్, ఏది కోయంబత్తూర్ బ్లాస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేపించి కేరళకు పంపించారు. ఆలోచించండి. ఈ సుప్రీంకోర్టు, ఇదే సుప్రీంకోర్టు గుజరాత్ రైట్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద రెమిషన్ ఇస్తే వాళ్ళని తీసుకొని జైలు వేశారు మళ్ళీ. కానీ కేరళలో ఈ కోయంబత్తూర్ బ్లాస్ట్లో 56 మందిని చంపిన మనిషి కేరళలో వీఐపీగా కూర్చున్నాడు ఇప్పుడు, అబ్దుల్ నాసర్ మద్ని. ఆయన దాని తర్వాత వెళ్ళి బెంగళూరు బ్లాస్ట్ చేశారు. వాడిని కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రిలీజ్ చేపించి కేరళలో తీసుకెళ్ళి వీఐపీగా పెట్టుకున్నారు, ఇదే సుప్రీంకోర్టు ఆర్డర్ మీద. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూసుకోవాలంట ఆయన, దానికోసం వెళ్ళాడు. ఆలోచించండి. అంటే ఒక ముస్లిం టెర్రరిస్ట్ ఇస్ డిఫరెంట్, హిందూ టెర్రరిస్ట్ ఇస్ డిఫరెంట్. హిందూ టెర్రరిస్ట్ అని వీళ్ళు అంటారు. ఆలోచించండి. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. దానికోసం వీళ్ళు ఓట్ల కోసం, ఇది ఇప్పుడు కాదు కదా సాయి గారు, కొత్తదేం లేదు కదా దీంట్లో. మనం చూసాం వీళ్ళు ఇప్పుడు కాదు, యూపీలో అయితే ముందు బీజేపీ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ముందు వీళ్ళు యూపీలో ఆడుకున్నారు. బెంగాల్లో ఏం నడుస్తుంది సాయి గారు? బెంగాల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి కదా. బెంగాల్లో కూడా మీరు ముషీరాబాద్, మాల్డా అట్లాంటి ప్లేసెస్లో కంప్లీట్ బంగ్లాదేశ్ వైపు ఉన్న మొత్తం కంప్లీట్ ప్రొఫైల్ మారిపోయింది. కంప్లీట్ ప్రొఫైల్ ఆఫ్ ద పాపులేషన్. కొన్ని ప్లేసెస్ అయితే 90%, 80% ముస్లిమ్స్ అయిపోయినారు. ఎవ్వరు లేకుండే అక్కడ. హిందూ మెజారిటీ ఉండే అక్కడని. ఇప్పుడు అన్ని ముస్లిం మెజారిటీ అయిపోయింది. ఎట్లా జరిగింది? అక్కడి నుంచి ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. మన హైదరాబాద్ సిటీలో కూడా చూస్తున్నారు. రోహింగ్యాలు ఉంటారు, వాళ్ళకి ఫుట్బాల్ టీం ఉంది, వాళ్ళకి ఆధార్ కార్డు తెప్పించుకుంటున్నారు, అన్నీ చేస్తారు. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ స్ట్రాటజీ. ఎందుకంటే హిందూ ఓట్స్ బీజేపీకి ఎప్పుడో షిఫ్ట్ అయిపోయింది. దాన్ని కన్సాలిడేట్ చేసి దాన్ని అపోజ్ చేయడానికి చూడండి ఆర్ఎస్ఎస్ వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్పీచ్లు అంతా అదే కదా. ఇట్స్ ఆల్ యాంటీ హిందూస్. కన్యాకుమారి నుంచి మొదలై మన బాంబేకి వెళ్ళిన తర్వాత కూడా ముంబైలో జరిగిన స్పీచ్ మొత్తం ఒకటే. అక్కడ ఫాదర్ పొన్నయ్య ఉన్నారు, ఇక్కడ రాహుల్ గాంధీ ఉన్నాడు, అంతే. నేను భారత్ మాత ఉంది, దానికోసం నేను చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను చెప్పిన ఫాదర్ పొన్నయ్య, ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో నేను శక్తితో పోరాడుతానని చెప్తున్నాను. ఆలోచించండి. యా, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇప్పుడు మనం కేరళ వచ్చాము, కర్ణాటకకు వచ్చాము, ఈవెన్ తమిళనాడులో కొంత డిస్కషన్ చేయాల్సింది ఉంది. డిఎంకే మేనిఫెస్టో మీరు చూస్తుంటారు. బేసికల్లీ డిఎంకే మేనిఫెస్టో వచ్చింది. అండ్ తమిళనాడులో ఒకవైపు అన్నామలైకున్న ప్రభావము చాలా సీరియస్గానే కనబడుతుంది. అది గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉందనేది మనం ఇంకా ఇప్పుడే అంచనా వేయలేం. కానీ బట్ ఓవరాల్గా బయటకు మాత్రం అన్నామలై ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఒక రకంగా నేరేటివ్స్ బిల్డ్ చేయడంలోనో, అంటే ఒక ఐడియాని, కొత్త ఐడియాని తమిళ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అది దానికి ఫలితం రావడానికి టైం పట్టవచ్చు కూడా. బట్ ఈ ఎలక్షన్స్లో ఏమైనా రిప్రజెంట్ అవుతుందా? తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడాన్ని ఎట్లా చూడాలి? తమిళనాడులో బీజేపీ, ఈవెన్ మోదీ చాలా సంవత్సరాలుగా ఆయన ఫోకస్ చేసినట్టుగానే కనబడుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ పర్యటనలు కూడా చేస్తున్నారు. దానివల్ల ఫలితం ఉంటుందా? ఎలక్టరల్ రిజల్ట్స్ ఏంటి? పోయిన వారం ఒక 4 రోజులు 5 రోజుల ముందు అన్నామలై గారితో నాకు మీటింగ్ ఉండే నాకు చెన్నైలో. అందుకే మిమ్మల్ని స్పెసిఫిక్గా అడిగా. అది 5 నిమిషాలు టైం అడిగాను, నేను కలుస్తా అన్నారు. నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ గురించి, రజాకార్ రిలీజ్ గురించి వెళ్ళాను చెప్పడానికి, ఆయనకి ఆ కథ ఏంటని చెప్పడానికి. ఆ కథ విన్న తర్వాత ఏమన్నారంటే రూమ్లో ఉన్న అందరిని బయటికి పంపించేశారు. చైర్ గుంజేసి నా పక్కన వచ్చి కూర్చొని చెప్పాడు. 1.5 గంట సేపు మాట్లాడారు నాతో. అది చాలా మటుకు దాంట్లో ఏం మాట్లాడారు నేను చెప్పలేను ఇక్కడ. చాలా కాన్ఫిడెన్షియల్ కానీ ఓవరాల్ పిక్చర్లో హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడున్న తమిళనాడులో ఉన్న బీజేపీ ఓట్ షేర్ని 25% దాకా తీసుకెళ్తా అంటున్నారు.
కానీ 25% సరిపోదు, 33 ఉండాలి. కానీ ట్రైపార్టీ కాంటెస్ట్లో ఒక్కొక్కసారి మీరు మంచి ఓట్ షేర్ తీసుకుంటే ఇంకొకరిని ఓడిపోవచ్చు మీరు, అది చేయవచ్చు మీరు. ఏఐడిఎంకి ఇప్పుడు కూడా సపరేట్ ఉన్నారు. పోయినసారి వాళ్ళ ఓట్ షేర్ ఓకే ఉండే అసెంబ్లీ ఎలక్షన్ కూడా. ఈసారి ఏఐడిఎంకి చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళకి ఫేస్ చేయబోతున్నారు వాళ్ళు. డెఫినెట్గా బీజేపీ అన్నామలై దగ్గర ఉన్న క్లారిటీ సాయి గారు, నేను ఎన్నో పొలిటికల్ లీడర్స్ని కలిసాను. నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ జార్జ్ ఫెర్నాండస్, మా సుప్రీం లీడర్ జార్జ్ ఫెర్నాండస్ ఉండే మా రైల్వే వాళ్ళ ఫ్యామిలీస్కి. జార్జ్ ఫెర్నాండస్ నుంచి, వాజ్పేయి గారి నుంచి, మోదీ గారి నుంచి అందరిని కలిశాను నేను. కానీ వీళ్ళ కరిష్మా ఉంది, దర్ ఇస్ నో డౌట్ ఈ చెప్పిన లీడర్లకు అందరికీ. కానీ ఒక అన్నామలై గారితో నాకు 10 నిమిషాలు మాట్లాడితే సాయి గారు, ఆయన క్లారిటీ ఈజ్ అబ్సల్యూట్. ఆయన ఎలక్షన్ గెలుస్తారో లేదో ఇట్స్ డిఫరెంట్ థింగ్, కరెక్ట్. కానీ ఒక మనిషి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీ వాడు వచ్చాడు, వాడితో మాట్లాడుతూ నేను చైర్ తీసుకుని ఇక్కడ కూర్చున్నాను టైంలో, ఆయనతో మాట్లాడుతున్నా 10 క్వశ్చన్లు అడిగాడు అంతే. వాడు పాపం మొత్తం తయారై వచ్చిన మంచి కన్ఫ్యూజ్ అయిపోయాడు. నువ్వు ఇది ఎట్లా చేస్తావు, ఇది ఎట్లా చేస్తావు, అది మెసేజింగ్ ఎట్లా పోతుంది, ఈ మెసేజింగ్ ఎట్లా పోతుంది, ఆ సోషల్ మీడియా ఎట్లా. ఈ హాజ్ అ క్లారిటీ ఆన్ ఎవ్రీథింగ్, పట్టుంది దాంట్లో. నేను ఇక్కడున్న ఏ లీడర్ తెలంగాణలో చూడలేదు ఆ క్లారిటీ. సారీ టు సే దట్, బీజేపీలో ఇక్కడున్న ఏ తెలంగాణ లీడర్లో క్లారిటీ లేదు. నన్ను చాలామంది వచ్చి తిడతారు ఈ డిస్కషన్లో, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకు రావాలని చెప్పి నేను చెప్తున్నాను ఈ మాట. క్లారిటీ, అబ్సల్యూట్ థాట్. ఏ డిస్ట్రిక్ట్లో నేను అడిగాను కొన్ని డిస్ట్రిక్ట్ గురించి, ఈ డిస్ట్రిక్ట్ ఆయన కరూర్ నుంచి, ఈజ్ ఫ్రమ్ కరూర్, ఐ ఆస్క్డ్ హిమ్ కరూర్, ఇంతమంది పాపులేషన్, ఇంతమంది, ఇన్ని బూతులు, ఇన్ని అది అన్నీ హ్యాస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వితౌట్ ఈవెన్ రెఫరింగ్ టు పేపర్. ఆ క్లారిటీ ఉంది ఆయనకి. రజాకర్ పోస్టర్ రాకపోతే నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను, మీరు తెప్పించుకోండి అని చెప్పి వాళ్ళ ప్రొడ్యూసర్ చెప్పారు, ప్రొడ్యూసర్ కొడుకు చెప్పారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎల్ మురుగన్ ఉండే యూనియన్ మినిస్టర్, ఆయన 10 నిమిషాలు కానీ బయటికి వెళ్ళిపోయాడు, ఈయన నాతో కూర్చొని. ఈజ్ అ యూనియన్ మినిస్టర్ ఎల్ మురుగన్. తర్వాత వచ్చారులే ఆయన మళ్ళీ. సో దట్ ఆయన అప్పుడు దాకా సైలెంట్ ఉన్నారు మురుగన్ గారు, ఏం అసలు ఒక మాట కూడా చెప్పట్లేదు. అన్నామలై వాస్ టాకింగ్ ఆల్ ద టైమ్. అదే దాన్ని చూస్తే ఐఐటి మెడ్రాస్కి వెళ్ళి మాట్లాడారు, చాలా బ్యూటిఫుల్ స్పీచ్ ఎవ్రీవేర్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్వైటెడ్ హిమ్ టు హైదరాబాద్. ఐ సెడ్ యూ షుడ్ కమ్ అండ్ అడ్రస్ ద ఐటీ క్రౌడ్ హియర్. ఎందుకంటే మీరు శేర్లింగంపల్లిలో. నేను ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్న రోజు యాక్చువల్లీ ఆయన హీ వాస్ టెలింగ్ దట్, ఆన్ స్క్రీన్ చెప్పారు ఆయన, నేను చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను, మీరు చేస్తున్న పని చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. అది పక్కన పెట్టండి, ఆయన యాక్చువల్లీ ఆయన అడిగిన ప్రశ్నలకు కూడా ద్రవిడియన్ పాలిటిక్స్ మీద ఎంత పట్టుతో మాట్లాడుతున్నారంటే, అసలు ఒక కొత్త నేరేటివ్స్. నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి ద్రవిడియన్ రాజకీయాల మీద పూర్తి నెగటివ్ ధోరణే ఉండింది మనకంటే. అదేదో వాళ్ళ భాషాపరమైన వాళ్ళని ఏదో తప్పు చేస్తున్నామనో, లేకపోతే ఆ ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, కవులు, కళాకారులు మాట్లాడినే మనకు తెలుసు. బట్ ఒక కొత్త కోణము, సనాతన ధార్మిక్ యాంగిల్లో ఒక పాలిటిక్స్ చేస్తున్నాడు. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సాయి గారు, ఆయనది ఏంటంటే ద్రవిడియన్ పాలిటిక్స్ బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్ సాయి గారు, చాలా కష్టం. ఈవీ నాయకర్ అప్పుడు ఈవీఆర్ నుంచి, ఆ టైం నుంచి వచ్చే పాలిటిక్స్కి ఆయన ఒక మాట చెప్పారు, మీకు గుర్తు, పెరియార్ నుంచి. పెరియార్ గురించి చెప్పారు ఆయన. మన దాంట్లో ఉంది కూడా అసలు యాక్చువల్లీ అది పెరియార్ గురించి ఆయన గట్టిగానే వ్యాఖ్యానించాడు కదా. వ్యాఖ్యానించిన వెంటనే డిఎంకే వాళ్ళు వీళ్ళందరూ విపరీతంగా విమర్శలు చేశారు, నన్ను తిట్టారు, అసలు ద్రవిడియన్ రాజకీయాలు నీకేం తెలుసు అది అని మాట్లాడారు. సో నేనేం చేశానంటే, పెరియార్ మాట్లాడిన మాటలే ఏదైతే డిఎంకేకి ఏడిఎంకేకి అగేన్స్ట్గా మాట్లాడే ఉంటాయి కదా, డిఎంకేకి అగేన్స్ట్గా ఉన్నవి నేను తీసుకొచ్చి, ఆయనే పెరియార్ మాట్లాడినవే తీసుకొచ్చి నేను మీ డిఎంకే ఆఫీస్ ముందర పెడతాను, శిలాఫలకం వేసి ఒప్పుకుంటారా అని అడిగారు. గుడి ముందర పెడితే ఒప్పుకున్నప్పుడు మరి అక్కడ పెడితే ఎందుకు ఒప్పుకోరు అంటే యాక్చువల్లీ లాజికల్లీ ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది రియలీ వండర్ఫుల్ అది క్వాలిటీ. ఎందుకంటే సాయి గారు, సారీ నేను మార్కెటింగ్ యు ఆర్ డూయింగ్ ఎ సెల్లింగ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్, అది మీరు సబ్ అమ్ముతున్నారు. అయితే ఆయన లోక్సభ ఎలక్షన్స్లో సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నారా? ఏమైనా సీట్లుగా టర్న్ అవుతుందా ఇదంతా? ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? ట్రెడిషనల్లీ బీజేపీ 2 సీట్లు గెలుచుకుంటూ వస్తుందండి ఎప్పుడైనా. ఈ లాస్ట్ టైమే గెలవలేదు, ఒకటి కోయంబత్తూరు, ఒకటి కన్యాకుమారి. ఈ 2 సీట్లలో బీజేపీ ఐదర్ అలయన్స్ ఆర్ ఆన్ ఇట్స్ ఓన్ గెలిచారు, మన అందరికి గుర్తుంటుంది ఆ సీట్లు. సో ఈ 2 సీట్లో బీజేపీ క్యాన్ పర్ఫార్మ్ బెటర్. కోయంబత్తూరుతో బీజేపీకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది, దానికోసం ర్యాలీ కూడా, రోడ్ షో కూడా చేశారు. అవును, కన్యాకుమారి కూడా వెళ్ళారు మోదీ గారు. సో దీస్ 2 సీట్, ఈ 2 సీట్లు పట్టింది. ఇది కాకుండా ఎన్ మక్కల్ ఆ కంప్లీట్ ర్యాలీ అంటే ఒక పాదయాత్రని ఐ వాజ్ టోల్డ్, నాకు చెప్పిన మాట చాలామంది అడిగాను, నేను అన్నామలై గారి దగ్గర అడగలేదు, చాలామంది అడిగాను. దిస్ ఒక్కొక్క విలేజ్లో రియాక్షన్ చూడాలండి. ఆ రియాక్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అన్నామలైది. సో ఒక బ్రైట్ స్టార్ సాయి గారు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దాంట్లో అసలు డౌట్ లేదు. కానీ
దాని ఓట్ల కన్వర్ట్ అవుతుందా, అది సీట్లు వస్తుందా అంటే ఏదో ఒక మ్యాజిక్ షో లాగా రాగానే 5 సంవత్సరాల లోపల చేయాలంటే అక్కడ 40, 50, 60 సంవత్సరాల నుంచి ఏం చేయలేని వాళ్ళు డెఫినెట్గా అన్నామలైకి ఇంకో 5 సంవత్సరాలు టైం ఇవ్వాల్సిందే. అండ్ ఐ థింక్ హీ విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. నెక్స్ట్ జనరేషన్ తమిళియన్స్, ఇప్పుడున్న తమిళియన్స్ కాదు, నేను కేరళ గురించి అది చెప్తాను కదా, ఆ జనరేషన్ అయిపోయింది. కొత్త జనరేషన్ వస్తుంది చూడండి, న్యూ యంగ్ ఓటర్స్. వాళ్ళకి ఇంత బ్రెయిన్ వాషింగ్ ఉండదు, వాళ్ళు మిగతా ప్లేస్ వెళ్ళి పనిచేయాలని వాళ్ళకు ఉంటుంది. ఈ యాంటీ హిందీ స్టాండ్స్ కానివ్వండి, హిందీ తెలియదు అని చెప్పడానికి, ఈ ఒక లాంగ్వేజ్ సనాతన ధర్మ కోవిడ్ లాగా ఉంటుంది, ఎయిడ్స్ లాగా ఉంటుంది, శ్రీరాముడు ఎవడని చెప్పే రాజా, ఈ యాటిట్యూడ్ని చేంజ్ చేయడం అంటే ఓవర్ నైట్ కాదు సార్, టైం పడుతుంది. అన్నామలకి టైం ఇచ్చారు, చాలా తక్కువ టైం ఇచ్చారు ఆయనకి, ఇంకా టైం కావాలి ఆయనకి, కానీ హీ విల్ మేక్ అ డిఫరెన్స్ దిస్ టైం. ఆ ఓట్ షేర్ చూసి బీజేపీకి డెఫినెట్లీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, ఎందుకంటే లోక్సభ ఇప్పుడు మనం చూస్తాం మల్కాజిగిరి 28 లక్షల ఓట్లు ఉన్నారు, 28 lakh ఓటర్స్. నో అది ఒక పెద్ద లోక్సభ కాన్స్టిట్యున్సీ, చాలా పెద్దది. మన అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, అది 4 లక్షలు 5 లక్షలు అయిపోతుంది. సో యువర్ విన్నింగ్ ఛాన్సెస్ విల్ ఇంప్రూవ్ ఆ టైంలో. సో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, తమిళనాడులో రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్, సో దట్ ఇస్ ద టైం బీజేపీ షుడ్ యూజ్. ఇప్పుడు అన్నామలై అడ్వాంటేజ్ అప్పుడు యూజ్ చేసుకోవాల్సింది. అండ్ డెఫినెట్లీ ఒక రైజింగ్ స్టార్, అందరు అంటారు ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన చాలా యంగ్, ఆయన ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు టైం. ఈ బీజేపీలో కూడా పెద్ద లైన్ ఉంది ఒకటి, అమిత్ షా తర్వాత యోగి ఆదిత్యనాథ్, అట్లా చాలా పెద్ద లైన్ ఒకటి ఉంది. సో దాట్ అన్నామలై గెట్స్ యాడెడ్ ఉంది. దానికోసం చూస్తుంటారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు బాడీ లాంగ్వేజ్ అన్నామలై దగ్గర ఉన్నప్పుడు ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఒక యానిమేటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మోదీ గారు ఆయనతో, ఒక సొంత కొడుకుతో మాట్లాడుతున్నట్లా మాట్లాడతారు ఆయనతో. వెరస్ యూ డోంట్ సీ దట్ బాడీ లాంగ్వేజ్ ఇన్ తెలంగాణ. ఆయన వచ్చినప్పుడు ఏదో ప్యాట్ చేస్తారు, మాగుందని చెప్తారు, స్మైల్ చేస్తారు, కానీ అన్నామలైతో ఉన్నప్పుడు కాన్స్టెంట్ కాన్వర్జేషన్. అండ్ హీఈస్ ఆల్సో లైక్ దట్. ఎవరైనా కానీ ఐఎమ్ టెలింగ్ యూ, ఎనీ పర్సన్ హూ కాల్స్ హిమ్ ఫర్ అ స్పీచ్ విల్ బీ ఇంప్రెస్డ్, దాంట్లో డౌటే లేదు. నేను ఆ గంటన్నర ఆయన దగ్గర టైం ఎట్లా పోయింది నాకే తెలియలేదు. ఓకే, లాస్ట్ నాకే చెప్పాల్సింది, ఎందుకంటే 3:30కు ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉండే ఆ రోజు. ఆ టైంలో 3 గంటలకు నేను చెప్పాను లాస్ట్, అన్నామలై గారు యూ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ ద రూమ్ అప్ స్టేర్స్, మీ కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని మీరు చూస్తారు కదా ఎలక్షన్ అనౌన్స్మెంట్. కరెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫోటో తీసుకొని ట్వీట్ కూడా చేశారు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ థింక్ తమిళనాడు ఈజ్ లుకింగ్ ఫర్ అ చేంజ్ సాయి గారు, డెఫినెట్గా, దాంట్లో డౌటే లేదు. అండ్ ఐ థింక్ అన్నామలై ఈజ్ ద బిగ్గెస్ట్. లేకుండా ఎవరు లేకుండే ఇక్కడ, ఎస్, ముందు తమిళనాడులో బీజేపీకి ఏ లీడర్ ఉండే చెప్పండి, ఎవరు లేకుండే. అండ్ ద ఫస్ట్ టైం ఐ థింక్ బీజేపీ హెస్ గాట్ అ సాలిడ్ లీడర్. బహుశా అన్ని స్టేట్స్లో ఇట్లాంటి ఒక లీడర్ తీసుకొస్తే బీజేపీ, ఐ థింక్ బీజేపీ విల్ డూ వండర్ఫుల్లీ వెల్ ఇన్ ద డేస్ అహెడ్. ఎందుకంటే కాంగ్రెస్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కాంగ్రెస్ ఒక రేవంత్ రెడ్డి వచ్చేదాకా మీకు తెలంగాణలో ఒక లీడర్ లేకుండే వాళ్ళకి. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా ఇక్కడ, మనం చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఉన్నారు, కానీ దే నెవర్ క్రియేటెడ్ అ బస్ విచ్ రేవంత్ రెడ్డి క్రియేటెడ్. కేరళలో పెద్ద జోక్ రేవంత్ రెడ్డి గురించి, అందరూ మోదీ మేరా బడే బాయ్ అనగానే కేరళలో ఉన్న మీడియా మొత్తం ఏమంటున్నారు, ఆడ ఏబీవీపీ కదా చూపిస్తాడు, ఇదే కలర్ చూపించాడులే అని, అది డైలాగ్ కేరళలో. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన ఏబీవీపీ నుంచి వచ్చిండే, ఎక్కడి నుంచి వచ్చిండే, కానీ ఇట్లాంటి యంగ్ లీడర్స్ ఐ థింక్ దే ఆర్ క్రియేటింగ్ ద వేవ్స్. దానికోసం మోదీ మేరే బడే భాయ్ అని చెప్పగానే కూడా రాహుల్ గాంధీ నోట్ చేసి ఏం చెప్పలేదు. ఇంకొక ముఖ్యమంత్రి ఉండే, నెక్స్ట్ డే ఆయన చైర్ ఉండదు, కుర్చీ ఉండదు, వెళ్ళిపోతుండే, అప్పుడు గుంజేస్తుండే కూర్చొని. అది డిఫరెన్స్. సో ఇప్పుడే ఒకటి బ్రేకింగ్ వచ్చింది సార్. యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ లోక్సభకి సంబంధించి తమిళనాడు లిస్ట్ని ఒక లిస్ట్ని, థర్డ్ లిస్ట్ని ప్రకటించింది. అందులో మనం ఇందాక అనుకుంటున్నదే తమిళసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు, అన్నామలై గారు కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు, అండ్ కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్. సో ఇంకా మిగతా పేర్లన్నీ, ఎల్ మురుగన్ గారేమో నీలగిరీస్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, అండ్ సి నరసింహన్ గారు కృష్ణగిరి, వెల్లూరు నుంచి షణ్ముగం, అండ్ చెన్నై సెంట్రల్ నుంచి సెల్వం, అండ్ నైనార్ నాగేంద్రన్ తిరునల్వేలి నుంచి పోటీ చేస్తున్నారు, పెరంబలూరు నుంచి పారివేందర్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. సో మిగతా పేర్లు అంతా తెలియకపోతే ఎల్ మురుగన్ కావచ్చు, తమిళసై సౌందరరాజన్ కావచ్చు, అన్నామలై కావచ్చు, పొన్ రాధాకృష్ణ యూనియన్ మినిస్టర్ బిఫోర్. ఎస్, ఈ 4 కన్యాకుమారి నుంచి గెలిచారు. చాలా కీలకమైన లిస్టే కదా. దానికోసం చెప్పండి చూడండి, 2 క్రూషియల్ సీట్స్. చెన్నై సౌత్ చాలా డిఫికల్ట్ గెలవడం, ఇట్స్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు అది. కానీ అన్నామలై స్పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ సీట్. నేను అనుకున్నాను ఆయన ఈసారి పోటీ చేయొద్దని అనుకున్నాను, ఎందుకంటే ఆయన మొత్తం తిరగాల్సి వస్తుంది ఆయనకి. కానీ బహుశా అది బికాస్ తమిళనాడు ఇస్ కమింగ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్, దాంతో ఆయన ఫస్ట్ ఫేజ్ కాగానే ఫ్రీ అయిపోతాడు, మిగతా స్టేట్స్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయవచ్చు అని చెప్పి ఆయనకి ఇప్పుడు బహుశా
కోయంబత్తూరు సీట్ ఇచ్చారు. సో దానికి ఉండొచ్చు. సో కోయంబత్తూర్ ఇస్ ద సీట్ విచ్ బీజేపీ గెలిచింది దేనికన్నా ముందు. సో వాళ్ళు గెలవచ్చు ఈసారి కూడా. కానీ వీళ్ళేం చేస్తారంటే డెఫినెట్గా డిఎంకే ఏఐడిఎంకే కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అక్కడ, కేరళలో జరిగినట్లు. కేరళలో బీజేపీ ఓడించాలంటే ఎల్డీఎఫ్ అంటే సిపిఎం కాంగ్రెస్ ఒక డీల్కి వచ్చేస్తారు. ఈ సీట్లో సురేష్ గోపిని ఓడిపియండి, మిమ్మల్ని మేము అక్కడ కల్పిస్తాం, మా ఓట్లని మీకు ఇచ్చేస్తాం ఇక్కడ. అది వీళ్ళు చేయబోతున్నారు కోయంబత్తూర్లో. కానీ ఐ థింక్ అన్నామలైస్ పాపులారిటీ, ఆయన డెఫినెట్ అక్కడి నుంచి గెలిస్తే మోదీ గవర్నమెంట్లో ఈల్ బికమ్ ఏ యూనియన్ మినిస్టర్, దాంట్లో డౌటే లేదు. ఓకే, అది గుడ్ థింగ్. అప్డేట్ అది మంచిది మీరు చెప్పిన దానికి. ఎందుకంటే నాకు నా సిస్టమ్లో ఇంకా అప్డేట్స్ రాలేదు అది. అండ్ దిస్ అ గుడ్ అప్డేట్. ఎందుకంటే పొన్ రాధాకృష్ణన్ ఆల్సో కొంచెం డిఫికల్ట్ కన్యాకుమారి, ఎందుకంటే కన్యాకుమారిలో ద మైనారిటీ పాపులేషన్ ఎస్పెషల్లీ క్రిస్టియన్ పాపులేషన్ ఇస్ వెరీ హై అక్కడ. బట్ గతంలో గెలిచిన సీట్ అది గెలవచ్చు కావాలంటే. కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ బ్యాంక్ ఉంటే గెలవచ్చు అక్కడ. ఇదే పొన్నయ్య గారు అక్కడి నుంచే, ఫాదర్ పొన్నయ్య గుర్తుంది కదా, భారత్ మాత చెప్పలేసుకొని తిరుగుతాను, భారత్ మాత పట్టుకోకూడదని చెప్పేసి అట్లాంటి మనుషులు అక్కడ ఉన్నారు. ఓకే, డెఫినెట్లీ దే విల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ పొన్ రాధాకృష్ణన్జీ. బట్ గెలవాల్సిన సీట్లు రెండు, ఒకటి కన్యాకుమారి దీనికన్నా ముందు చెప్పాను, ఒకటి కోయంబత్తూరు. డెఫినెట్లీ బీజేపీకి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ అంశం సార్, ఇందిరా జైసింగ్. బేసికల్లీ మొత్తం మన ఈ దేశపు యాంటీ నేషనల్ కబాల్ ఏదైనా ఉందంటే అందులో లీగల్ కబాల్లో ఉన్నది ఇందిరా జైసింగ్ పేరు చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. లీగల్ అంశాల్లో ముఖ్యంగా అంటే ఇది ఒక పెద్ద ఒక స్పైడర్ వెబ్ లాంటిది. దాంట్లో ఇందిరా జైసింగ్ పాత్ర గురించి మనకు చాలాసార్లు మాట్లాడిందే హర్ష్ మందర్లు వీళ్ళందరూ కలిసి ఒక జార్జ్ సోరోస్ టీంలో. సో ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టులో సిఏఏకి సంబంధించి వాదనలు వినిపించిన క్రమంలో నాలుగు ఖర్చుకున్నట్టుగానే ఆమె అనుకున్నది, లోపల అనుకున్నది మాత్రం చెప్పేసింది. సో ఆమె ఏం చెప్పిందంటే సిఏఏ ఇస్తే ఎవరైతే పర్సెక్యూటెడ్ మైనారిటీస్ ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో దే విల్ గెట్ ద రైట్ టు ఓట్, దట్స్ హౌ ఇట్ అఫెక్ట్స్. ఇది ఆవిడ స్టేట్మెంట్. ఆమె స్టేట్మెంట్ అది ఎట్లాంటి సాయిగా ఒకసారి నిజం బయటకు వచ్చేస్తుంది. అది నిజం బయటకు వస్తుంది అంటే వాళ్ళకు ఓటింగ్ రైట్స్ వస్తాయి కాబట్టి ఇవ్వకూడదు, అంటే ఓటింగ్ రైట్ రాకూడదు. అదే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి, రోహింగ్యాల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి, ఓటింగ్ రైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. హిందువులు కదా వీళ్ళు. గవర్నమెంట్ ఒక్కటే పని చేయాలండే. ఎందుకంటే రంజిత్ కుమార్ సీనియర్ అడ్వకేట్, ఆయన ఈజ్ వెరీ కపిల్ సిబల్ కన్నా ఇంకా తక్కువ ఏం లేరు. ఆయన ఒక బలూచ్ హిందూ పంచాయత్ రిప్రజెంట్ చేశారు దీంట్లో. బలూచ్ హిందూ పంచాయత్ వాళ్ళని రిప్రజెంట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్లో ఆయన చెప్పారంటే మేము అక్కడి నుంచి వచ్చాం హిందూస్, 2014 ముందు మేము ఇండియాలో ఎంటర్ అయినాం, మీరు మా రైట్స్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, మాకు సిటిజన్షిప్ ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటని అడిగారు. టక్ మన ఇందిరా జైసింగ్ లేసి దట్ ఈస్ బికాస్ వాళ్ళకి మీకు ఓటింగ్ ఇస్తారు దానికోసం అని చెప్పేసి. దాని తర్వాత ఆమెకు తెలిసిపోయింది, అది చెప్పింది. కానీ లైవ్ ఉండే కదా, ఏం చేయలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందట్లాగా కాదు కదా, లైవ్ టెలికాస్ట్ ఉంది, ఇప్పుడు వెబ్కాస్ట్ ఉంది, దాంట్లో క్లియర్గా తెలిసిపోయింది. సో దాట్ వాజ్ వేర్ ద ఎంటైర్ క్రక్స్ ఇస్. సాయి గారు సిఏ వ్యతిరేకత ఎందుకు చేస్తున్నారంటే హిందూ అంటే వీళ్ళు ఎంతమంది ఉంటారు సాయి గారు, 10,000 20,000 మంది ఉంటారు, 50,000 మంది అంటున్నారు. వాళ్ళు ఎన్నో కాన్స్టిట్యున్సీలో డివైడ్, రాజస్థాన్ నుంచి ఢిల్లీ దాకా, హర్యానా నుంచి పంజాబ్ దాకా 50,000 మందికి లబ్ధి చేకూరుతుంది అనేది అంతే చెప్పిన ఫిగర్. అంత పెద్ద ఫిగర్ అండి. కానీ ఆ ఫిగర్ కూడా వీళ్ళు భయపడుతున్నారు. ఆ చిన్న 100 మంది ఓట్లు కూడా వీళ్ళు భయపడుతున్నారు. సో ఈ అన్ని వ్యతిరేకత ముస్లిమ్స్కి ఎందుకు ఇట్లా అంటే, ముస్లిమ్స్ వస్తే ఈ ముస్లిం పాపులేషన్ ఇండియాలో పెరిగిపోతుంది, హిందువులు సిక్కులు వస్తే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, మాకు ఓట్లు రావు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లమ్ విత్ సిఏ. ఇంకేమి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాళ్ళే చెప్పారు కోర్టులో. కరెక్ట్. హిందూ సిటిజన్షిప్ ఇవ్వండి, ఓటు ఇవ్వకండి, అప్పుడు చూడండి చేంజ్ అయిపోతుంది వీళ్ళ స్టేట్మెంట్. మేము సిఏ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ప్రాబ్లం. అండ్ హిందువులకి ఓటింగ్ రైట్స్ ఇస్తున్నారు సిటిజన్షిప్ కాగానే, అది మా ప్రాబ్లం. అండ్ దాన్ని కూడా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారంటే కరెక్ట్ మనం అది కూడా చూద్దాంలే అన్నాడు. ఆలోచించాడు, రేపు ఏం చెప్తారా ఓటింగ్ వేయకూడదని. అదే మన సుప్రీంకోర్టు అయితే ఇందిరా జైసింగ్ కన్నా చాలా హార్డ్ కోర్ అయిపోయారు వాళ్ళు. అడ్వకేట్ చెప్పగానే వాళ్ళ కోసం ఆర్గ్యూ చేస్తారు వాళ్ళు, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. కానీ సిఏ అజిటేషన్లో ఇట్లాంటి అందరూ మనం చూసాం, వాళ్ళు కంప్లీట్ అపోజింగ్ ప్యాన్, అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబ్బల్, వీళ్ళందరూ ఉన్నారు మేధావులు. కరెక్ట్. బట్ దే నెవర్ థాట్ దిస్ స్టేట్మెంట్ విల్ కమ్అట్. దాని వచ్చిన డ్యామేజ్ మన ఇక్కడ ఉన్న మీడియా అస్సలు కవర్ చేయలేదు, కేరళలో ఉన్న మీడియా అస్సలు కవర్ చేయలేదు, తెలంగాణలో ఉన్న మీడియాకి అసలు తెలియదు ఏం జరిగింది అనుకో, దాని గురించి అసలు పట్టించుకోరు. ఇక్కడ ఉన్న డిబేట్లు చూస్తేనే మనకే బాధ అనిపిస్తుంది, ఎందుకు డిబేట్లు ఇట్లాంటి డిబేట్లు ఉంటాయి మన ఛానల్స్లో. ఇట్లాంటి ఇష్యూస్ ముందుకు తీసుకొచ్చి సిఏని వ్యతిరేకిస్తున్న ఒకటే రీజన్, ఆ సిఏ సిటిజన్షిప్ ఎవరికి వస్తుందో హిందువులకి, సిక్, పార్సీకి, జైన్స్, క్రిస్టియన్స్కి వాళ్ళకు ఓటింగ్ రైట్ కూడా వచ్చేస్తుంది. అది వీళ్ళ ప్రాబ్లం. అంతే. రైట్ సార్, నెక్స్ట్ అంశంలోకి వెళదాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.
ఇది నిజంగా ఒక్కసారిగా నాకెందుకో అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నాకు 2014-15లో ఎక్కువ విన్నాం మనం. మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారిది అప్పుడు ఓటుకు నోటు కేసు కనిపించడము, ఆ టైంలో చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడింది. చంద్రశేఖర్ గవర్నమెంట్ పడిపోయింది సార్, గుర్తుంటుందా? ఫోన్ ట్యాపింగ్ లో గుర్తుంది. పెద్ద ఇద్దరు పోలీసులు పెట్టారు బయట అని చెప్పి రాజీవ్ గాంధీ సపోర్ట్ విత్డ్రా చేశాడు. సో ఇక్కడ నేను అంటే బేసికలీ రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి ఆయన అప్పుడు ఇబ్బంది పడ్డ అంటే మేజర్ అంశం ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన లాక్ చేయడానికి ప్రయత్నించింది. మేజర్గా దాంట్లో ఉన్నది ఏంటంటే ఒకటి స్ట్రింగ్ ఆపరేషన్, ఒకటి రెండోది ఫోన్ ట్యాపింగ్ చేసి దాన్ని ఆ రెండింటినే బయటకు పెట్టారు. ఆ తర్వాత అది వేరే విషయం అనుకోండి, అందులో నిజాలేంటి అబద్ధాలేంటి అవన్నీ వేరే. బట్ లాస్ట్కి వస్తే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఒక సంచలనంగా కనబడుతుంది, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది. ఇది చాలా సీరియస్గా కూడా ఉంది. అసలు డిఎస్పీ ప్రణీత్ రావుకి సంబంధించినవి బేసికలీ కేసీఆర్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం కొత్త ఏం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, అందరూ చేస్తున్నారు. ఇంతమందిని చేశారు అని అంటే ఆ లిస్ట్ చాలా పెద్దగా కనబడుతుందంట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి చాలా క్లోజ్డ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ట్యాపింగ్లు జరిగినాయి అనేది కూడా బయటకు వస్తున్న విషయం కనబడుతుంది కొంత. ఒకసారి మీరు నా డీటెయిల్స్ చెప్పండి. హరీష్ రావు గారు ప్రభావం ఎలా ఉంటుంది? హరీష్ రావు గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారంట. అవును, ఆలోచించండి. సాయి గారు షెర్లాక్ హోమ్స్ ఒక మర్డర్ సీన్కి వచ్చినప్పుడు ఆర్థర్ కానన్ డాయల్ రాసే షెర్లాక్ హోమ్స్ గారు ఫస్ట్ ఆయన ఏం అడుగుతారంటే హూ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ మర్డర్ అంటే ఈ హత్య జరిగిన దాంట్లో ఎవడికో బెనిఫిట్ ఉంది, వాడెవడో కనుక్కుంటే మర్డర్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ చంపినోడు ఒకడు, చేపించినోడు ఒకడు. యాక్చువల్లీ చేపించినోడు మోర్ గిల్టీ. ఈ ప్రణీత్ రావు అని చెప్పే మనిషి ఆయన స్వార్థం కోసం చేసుకున్నాడా? కాదు కదా. ఆయన ఎవరి కోసం చేశాడు? ఎవరు చేశారు? 43 హార్డ్ డిస్క్లు డిస్ట్రాయ్ చేయాలంటే మీరు 2 సర్వర్లు ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి డొనేట్ చేసిన సర్వర్లు తీసుకెళ్ళి సిద్దిపేట ఇంకొక ప్లేస్లో పెట్టాడు. వీళ్ళ పని ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ది నక్సలైట్స్కి యాంటీ నేషనల్స్కి ట్రాక్ చేయడానికి వీళ్ళకి బడ్జెట్ ఉంది, విపరీతమైన బడ్జెట్ ఉంది. నాన్ ఆడిటెడ్ బడ్జెట్, ఆడిట్ చేయరు ఆ బడ్జెట్ని. దాంట్లోనే వీళ్ళు ఇన్ఫార్మర్స్ని డెవలప్ చేసుకుంటారు. ఒక నక్సలైట్ ఉంటే వాడిని 10 లక్షలు ఇచ్చి కొనుక్కుంటారు, వాడు చెప్తారు 10 మంది ఎక్కడ ఉన్నారని చెప్తారు, వాడిని వెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు అక్కడ. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అది కాకుండా ఫోన్ ట్యాపింగ్. వీళ్ళు ఇప్పుడు నక్సలైట్ అయితే చాలా స్మార్ట్, వాళ్ళు మొబైల్ ఫోన్ యూజ్ చేయరు, శాటిలైట్ ఫోన్ యూజ్ చేస్తారు వాళ్ళు. దాన్ని కూడా ట్రాక్ చేయొచ్చు మీరు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఏదో వెళ్ళి మీరు ఒక ఫోన్ అట్లా ట్యాప్ చేయలేరు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ సెక్రటరీ లెవెల్ నుంచి ఆథరైజేషన్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో హోమ్ సెక్రటరీ హ్యాస్ టు సైన్. పోలీసు వాళ్ళకి రీజన్ ఇస్తారు, మేము ఈ 10 నంబర్లు సస్పిష్ చేస్తున్నాను, వీళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో ఉన్నారు, నక్సలైట్ యాక్టివిటీస్లో ఉన్నారు, దేశ వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్తే హోమ్ సెక్రటరీ విల్ ఆథరైజ్. అది కూడా లిమిటెడ్ పీరియడ్, 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఎవడు పర్మిషన్ లేకుండా విపరీతంగా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ వీళ్ళు ట్యాప్ చేశారు ఫోన్. ఎందుకు చేశారు? ఆబ్వియస్లీ పొలిటికల్ దానికి. మీరు ఇప్పుడు ఒక లింక్ చెప్పారు మీరు, ఏది క్యాష్ ఫార్వర్డ్ స్కామ్ రేవంత్ రెడ్డిది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు గుర్తుందా సాయి? అది ఎట్లా జరిగింది? అది పోలీసులకి ఎట్లా తెలిసింది అక్కడ ఇది నడుస్తుందని, కాన్వర్జేషన్ నడుస్తుందని? పోలీసులు అక్కడ ఉన్నారు, వీళ్ళు కాగానే వితిన్ 2 minutes మన హిందీ సినిమాలు చూసేనట్లా పోలీసులు వచ్చేసాడు. అది ఇంకోటి 100 కోట్లు అన్నారు, మళ్ళీ అది 50 అయింది, 10 అయింది, రూపాయి కూడా దొరకలేదు. కానీ వాళ్ళు వచ్చేసారు ఆ టైంకి. అంటే దే న్యూ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. ఎవడో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఇస్తున్నారు, ఇది డిస్కషన్ లోపల నడుస్తుంది, ఈ డిస్కషన్ నడుస్తుంది, క్లారిటీ ఉండే వాళ్ళకి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఎలక్ట్రానిక్ డేటా అనేది ఒకటి హార్డ్ డిస్క్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. వాడికి తెలుసు, వాడు పని చేస్తున్నాడు, తెలుసు ఏం చేస్తున్నాడని. వాడు ఏ ట్యాప్ చేసాడో ఇప్పుడు మీరు తీసుకుని కూడా ఏం చేయలేరు. మీరు గంటలు మాటలు రేవంత్ రెడ్డి ఒక మాట్లాడుతున్న ఫోన్లో, ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ వాట్సాప్ చాట్లు, వాట్సాప్ కాన్వర్జేషన్. టెక్నికలీ వాట్సాప్ ఏమంటారంటే యువర్ ఫోన్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. అంటే మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, అది ప్యాకేజ్కి వెళ్తుంది, మీరు దాన్ని ట్యాప్ చేయలేరని వాట్సాప్ వాళ్ళ లాజిక్. చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా, నేను కొన్ని ఎడిటర్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా వాట్సాప్ కాల్సే ఉంటుంది. మేము దానిలో నార్మల్ కాల్స్కి వెళ్ళాం. ఎందుకంటే వీఆర్ స్టిల్ రీఅష్యూర్డ్ దట్ నార్మల్ కాల్స్ టెక్నికలీ ట్యాపింగ్ చేయాలంటే పాత సిస్టంలో బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండే. వీళ్ళు ఏం చేస్తారంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ లైన్స్ ఉంటుంది, ఆ పర్టికులర్ లైన్, ఆ కాల్కి వచ్చే ల్యాండ్ లైన్ నుంచి వచ్చే ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ట్యాప్ చేయడానికి అక్కడి నుంచి ఒక వైర్ తీసుకొని వీళ్ళు పక్కన ఒక రూమ్లో కూర్చొని వింటారు ఏం మాట్లాడుతున్నారండి. 24/7 ఒకడు ఉంటాడు అక్కడ, ఎవడో ఒకడు. అట్లా 10 నెంబర్లు ఉంటే 10 హెడ్ ఫోన్లు పెట్టుకొని 10 మంది కూర్చొని వింటూనే ఉంటారు.
ఎప్పుడో గంటకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పోయింది కదా, ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చినాయి. మొబైల్ ఫోన్ ఎయిర్టెల్ ఉన్నారు, వోడాఫోన్ ఉన్నారు, మిగతా కంపెనీలు ఉన్నారు, జియో ఉన్నారు. వీళ్ళని ట్యాప్ చేయాలి. వీళ్ళని ట్యాప్ చేయాలంటే వీళ్ళ నెట్వర్క్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళ నెట్వర్క్ లోపల వెళ్ళాలంటే యూ షుడ్ హ్యావ్ అఫీషియల్ ఆథరైజేషన్ టు ట్యాప్ ఇన్ టు దట్ నెట్వర్క్. ఓకే, అది ఎట్లా చేశారు? ఎవరు ఆథరైజ్ చేశారు? మామూలుగా అయితే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం అక్కర్లేదు. ఆ జియోని పట్టుకొని లేకుంటే ఎయిర్టెల్ని పట్టుకొని వాళ్ళు రెండు అఫీషియల్గా అయితే ఏంటి ప్రాసెస్? ఒఫీషియల్గా హోమ్ సెక్రటరీ హస్ టు ఆథరైజ్. సెంట్రల్ హోమ్ సెక్రటరీ, నాట్ సెంట్రల్, స్టేట్ హోమ్ సెక్రటరీ. స్టేట్ హోమ్ సెక్రటరీ ఆథరైజ్ చేయాలి. సెంట్రల్ హోమ్ సెక్రటరీ విల్ ఆథరైజ్ ఫర్ ఢిల్లీ, యూనియన్ టెరిటరీస్. ఓకే, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు స్టేట్ హోమ్ సెక్రటరీ హస్ టు ఆథరైజ్. నేషనల్ లెవెల్ ట్యాపింగ్ ఉన్నప్పుడు ద సెంట్రల్ యూనియన్ హోమ్ సెక్రటరీ విల్ ఆథరైజ్. అంటే ఒక ఎన్ఐఏ వచ్చి వాళ్ళు మాకు 10 స్టేట్లో ట్యాపింగ్ చేయాలి, మాకు ఇది ఉందంటే అది కాకుండా భారతదేశం జరిగిందంతా ప్రైవేట్. దిస్ ఇస్ ఇల్లీగల్, 100% ఇల్లీగల్ ఇప్పుడు జరిగింది. ఎవరు ఆథరైజేషన్ లేకుండా వేలాది మంది ఫోన్ కాదు, మీది నాది కూడా ట్యాప్ చేస్తుంటారు 100%. దాంట్లో ఎప్పుడు వెనక తిరిగి చూడాల్సి వస్తుంది మనం జర్నలిస్ట్కి. ఎవడున్నాడో మన ఎప్పుడు అది ఉంటుంది. ఫోన్ మీ కార్ కింద చిన్న మ్యాగ్నెట్ లాగా జీపీఎస్ పెడితే మీరు ఎక్కడ తిరుగుతా వాళ్ళు తెలిసిపోతుంది. దాని బ్యాటరీ అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది అది. సో ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో ఈ పొలిటికల్ ట్యాపింగ్ జరిగింది 10 సంవత్సరాలు జరిగింది సాయి గారు. సంబడీ హ్యాస్ ఆథరైజ్ ప్రణీత్ రావు. ఎవరు ఆథరైజ్ చేశారు? ఇంత జూనియర్ ఒక పోలీస్ ఆఫీసర్ని ఆయన ఇంత పెద్ద స్కామ్ నడిపేయలేడు. వీళ్ళ సీనియర్స్కి ఎవరికి తెలియదా? కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియదా? ఎస్పీ ఇంటెలిజెన్స్కి తెలియదా? స్పెషల్ బ్రాంచ్కి తెలియదా? డీజీకి తెలియదా? హోమ్ మినిస్టర్కి తెలియదా? తెలంగాణలోన వీళ్ళందరికీ తెలుసు సాయి గారు. దిస్ వాజ్ డన్. ఎవరో పైనుంచి ఇచ్చిన ఆర్డరు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అంతే. ప్రణీత్ రావు ఇప్పుడు అదే చెప్పబోతున్నారు. సార్ నేను పైనుంచి నాకు ఆర్డర్ వచ్చింది, వన్ ట్యాప్ చేయమన్నారు, నేను చేశాను. సరే, చేసింది ఇల్లీగల్, దానికి నేను పనిష్మెంట్ ఓకే ఐ విల్ అండర్గో. కానీ నోరు తెరుస్తాడా? నోరు తెరవాడు. హార్డ్ డిస్క్లన్నీ డిస్ట్రాయ్ చేశాడు. అది వీళ్ళ తప్పు కూడా. రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్ మీద రెడీ చేయాలండే. మనం చూసాం, మన తాల్సేని శ్రీనివాస్ యాదవ్ ఉన్న డిపార్ట్మెంట్లో తగలబెట్టారంట ఫైళ్ళని. మీరు ఏం చేశారు? మీరు ఇష్రఫ్ టేకన్ ఓవర్ ఇమ్మీడియట్లీ. ఏ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో అదే రోజు యువర్ పీపుల్ షుడ్ హ్యావ్ గాన్ టు ద స్పెషల్ బ్రాంచ్ అండ్ వాళ్ళ మొత్తం హార్డ్ డిస్క్ మొత్తం సీజ్ చేసుకుంటారు, సర్వర్లన్నీ సీల్ చేయడం. అది చేయలేదు. వీళ్ళు రిలాక్స్గా కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలిసింది, అప్పుడు దాకా వాడు కావాలన్న పని అన్నీ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే చాలా పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్. ఇదంతా తీయాలంటే మీరు యూ విల్ హావ్ టు రియలీ గో బ్యాక్ టు వాళ్ళ ఆపరేటర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ట్యాప్ చేశారని తెలిసిపోతుంది, కాకుండా ఏం ట్యాప్ చేశారని తెలియదు మీకు. అది చాలా డిఫికల్ట్. తెలిసిపోతుంది ఇన్ని నంబర్లు ట్యాప్ చేసి ఇన్ని గంటల సేపు ట్యాప్ చేశారనేది. అది ఆపరేటర్స్ దగ్గర ఉన్న డీటెయిల్స్లో ఉంటుంది అది. సో కానీ ఇది చేయడానికి వీళ్ళకి పొలిటికల్ విల్ ఉంటుందో లేదని అది చూడాల్సి. ఇప్పుడు ట్యాపింగ్ ఒక విషయం అయితే, ఇంకొక వైపు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని సిస్టమేటిక్గా ఆయన డిస్ట్రాయ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కరెక్టేనా? అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు ఇప్పుడు మెల్లమెల్లిగా వచ్చేస్తున్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు, కొంతమంది కాంగ్రెస్లోకి వస్తున్నారు. సో చున్కే అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం కాదా? కరెక్ట్. అది ఉంది, ఆయనకు కోపం ఉంది కదా. కూతురు పెళ్లికి వెళ్ళేటప్పుడు అరెస్ట్ చేసిన మనిషి ఎప్పుడైనా మర్చిపోతారండి? ఇట్లాంటివి మర్చిపోడు ఎప్పుడైనా కానీ, ఎనీ హ్యూమన్ బీయింగ్. అవును, అది ఆయన లోపల ఉన్న కోపం ఉంది. ఇంకోటి వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నాడు, దానం నాగేందని కొనుక్కున్నారు, వాని కొనుక్కున్నారు. మీరేం చేశారండి? మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేని హోల్సేల్గా ఫస్ట్ టైం కొనుక్కున్నారు, సెకండ్ టైం కూడా కొనుక్కున్నారు. సో బేసిక్లీ బీజేపీ వాళ్ళు యాక్చువల్లీ రేవంత్ రెడ్డికి మిఠాయి డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వాలి డైలీ. ఎందుకంటే ఆయన బీజేపీ చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. బీజేపీ కవితని తీసుకెళ్ళి జైలు వేశారు, అది ఇంకో మాట. కానీ రేవంత్ రెడ్డి సిస్టమేటిక్లీ దానం నాగేందర్ కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, రంజిత్ రెడ్డి కానివ్వండి, అందరినీ పార్టీలు తీసుకుంటున్నాడు. బీఆర్ఎస్ అనే పార్టీ 6 నెలల్లో అసలు రోడ్డు మీద కనిపించదు మీకు. ఇప్పుడే చూస్తున్నా వాళ్ళు క్యాండిడేట్ దొరకట్లేదు వాళ్ళకి. ముందు ఎట్లా ఉంటే 30 క్యాండిడేట్లు ఉండే ఒక సీట్కి. కానీ ఆ పవర్ నుంచి పోయింది. రేవంత్ రెడ్డి ఎంటబడంగానే భయం వచ్చి ఇప్పుడు వీళ్ళు పార్టీ ఫినిష్ అయిపోయింది మొత్తం. అండ్ మార్క్ మై వర్డ్స్ సాయి గారు, దీనికన్నా ముందు కూడా చెప్పాను, స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, 6 నెలల నుంచి సంవత్సరం లోపల బీఆర్ఎస్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ తెలంగాణ. కానీ దాని బెనిఫిట్ ఎవరికి రావాలంటే బీజేపీకి రావాలి. కానీ బీజేపీకి అది వాళ్ళకి అది ఒక స్ట్రెంగ్త్ ఉందా తీసుకోవడానికి, అది చూడాల్సింది. 4 సీట్లు లోక్సభ, 8 సీట్లు అసెంబ్లీ అంటే చిన్నదేం కాదు. తెలంగాణ జరిగింది, కర్ణాటకలో దీనికన్నా ముందు జరిగింది. బీజేపీ వాజ్ 0 ఇన్ కర్ణాటక 20 సంవత్సరాల ముందు. అక్కడి నుంచి అట్లీస్ట్ దర్ మేజర్ ప్లేయర్ నౌ ఇన్ కర్ణాటక. తెలంగాణలో కావాలంటే రేవంత్ రెడ్డిని థ్యాంక్స్ చెప్పేసి మీరు ఒక ఆపోజిషన్లో రోల్లో వెళ్ళిపోవాలి. దానికి బీఆర్ఎస్ని ఫినిష్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్యామిలీలని
ఈ 2 రోజులు కాగానే కేటీఆర్ గారు యూఎస్కి వెళ్ళిపోతారు, ఇక్కడ కనిపించారు. ఈ స్కామ్లన్నీ బయటకు పడ్డది కదా. ఒక 10 రోజుల తర్వాత చూడండి కేటీఆర్ ఇక్కడ ఉండడు, యూఎస్లో ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ మీరు ఆయన పిలిపించుకోలేరు అక్కడి నుంచి. పాపం హరీష్ రావు పట్టుబడతాడు. కావాలి చూడండి, రేవంత్ రెడ్డి వీళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళు ఫాల్ లైక్ అ టన్ ఆఫ్ బ్రిక్స్ అంటారు వీళ్ళ మీద. అది జరగబోతుంది. ఒక్కొక్కడు దాకా తీసి బయట ఇప్పుడు కాళేశ్వరం మొదలైంది, అన్నీ మొదలవుతుంది చూడండి. ఇప్పుడు అన్ని కుంభకోణాలు బయటకు వస్తే ఒక్కొక్కటి జైల్లో పడిపిస్తాడు. దాని తర్వాత ఉన్నోళ్ళంతా పారిపోతారు పార్టీ నుంచి. సో మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్స్ సార్. యాక్చువల్లీ శరద్ పవార్ తన నిజానికి రాజకీయ కురువృద్ధుడు అంటారు. ఆయన సంవత్సరాల తరబడి అనేక ప్రభుత్వాలను చూసినటువంటి వ్యక్తి. అదేదో అన్నట్టుగా మొత్తం సముద్రాన్ని ఈదినటువంటి వ్యక్తి పిల్లకాలువలో చచ్చిపోయాడు అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు జనరల్గా. సో సముద్రాన్ని ఈదొచ్చాడు కానీ ఇక్కడ ఇట్లా అయిపోయిందంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం చూసిన వ్యక్తి తన గుర్తే తనకు లేకుండా పోవడం అనేది ఇది అసలు నిజంగా ఒక ప్రధానమంత్రి క్యాండిడేచర్ ఉన్నటువంటి వ్యక్తి అని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, రాష్ట్రపతి కావాలనుకున్నారు. అట్లాంటి వ్యక్తి తన పార్టీ గుర్తు లేని పరిస్థితి వచ్చింది. క్లాక్ కదా, ఆ క్లాక్ సింబలే పోయింది, క్లాక్ సింబలే పోయింది పార్టీ గుర్తు. ఇప్పుడు అది నిజంగా వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుందా? విపరీతం కష్టమే, ఎస్పెషల్లీ రూరల్ ఏరియా. దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు మొన్న, కానీ సుప్రీంకోర్టు స్టే చేయలేదు. పార్టీ పేరు అదే పెట్టుకుంటారు, శరత్ చంద్ర పవార్ అని పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం లేదని చెప్పారు. ఆయనేమో అజిత్ పవార్ అని పెట్టుకోవాలి ఆయన పార్టీ పేరు, ఎన్సీపీ బ్రాకెట్లో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సింబల్ బీఆర్ఎస్ ది కార్ సింబల్ తీసి మీరు దానికోసం భయపడుతుండే కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఒక ట్రాక్టరో ఒక రోడ్ రోలర్ పెట్టగానే వాళ్ళకి ఇమీడియట్ వెళ్ళి అబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఇప్పుడు కూడా క్యాండిడేట్ పేరు కన్నా ఎక్కువ సింబల్ మీద ఓట్ చేస్తారు. దానికోసం మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు కమల్ పే నిషాన్ పే లగా. ప్రతి స్పీచ్ లో ముందట బాక్స్ లో ఖచ్చితంగా కమల్ ఉంటుంది. ఆయన డ్రెస్ మీద పెట్టుకుంటారు. ఆయన నాన్ ఒఫీషియల్ బీజేపీ క్యాంపెయిన్స్ లో డ్రెస్ మీద ఉంటుంది అది డెఫినెట్గా. సో ఈ క్లాక్ సింబల్ పోవడంతో శరద్ పవార్కి పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు దాన్ని ఇంకో హియరింగ్ ఉంది, కానీ అప్పుడు దాకా ఐ డోంట్ థింక్ ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే యూజువలీ ఏ కోర్టు ఎలక్షన్ ప్రాసెస్ ఇంటర్ఫియర్ చేయదు సార్, అది ఒక రూల్. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఒక ఫ్యాక్ట్ జరిగింది సాయి గారు అక్కడ మహారాష్ట్రలో. ఠాకరే రాజ్ ఠాకరే సడన్గా అమిత్ షా గారితో కనిపిస్తున్నారు, ఇంకా మోదీ గారితో కనిపిస్తారు ఇప్పుడు జల్దీ. ఏం జరుగుతుంది అక్కడ మొన్నదాకా? ఎందుకంటే ఆయన చాలా హై హోప్స్ నుంచి వచ్చింది, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాడు, అది లోక్సభ ఎలక్షన్లో ఓడిపోయి వాళ్ళకి అసలు లోకల్ ఎలక్షన్స్ కూడా దే హావెంట్ పర్ఫార్మ్ వెల్. ఓకే, ఎంఎన్ఎస్ వాళ్ళ పార్టీ. కానీ ఈసారి గుడ్ ఆరేటర్, బాగా మాట్లాడారు. అంటే బాలాసాహెబ్ ఠాకరే ఇంగ్లీష్లో స్పిట్టింగ్ ఇమేజ్ అంటారు, అంటే అట్లనే ఉంటారు చూడడానికి. అంటే బాలాసాహెబ్ ఠాకరే యంగ్లో ఎట్లా ఉంటే మీరు రాజ్ ఠాకరే ఫోటో తీసి పెడితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. మాట్లాడతాడు, వెరీ గుడ్, చాలా మంచి. ఆయన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, మీకు తెలుసు మహారాష్ట్రలో ఒక 30 సంవత్సరాల ముందు మరాఠీ మనూస్ ఇస్ ద బిగ్ థింగ్. అంటే వాళ్ళ మరాఠీల సన్స్ ఆఫ్ ద సాయిల్ పాలసీ, బయట నుంచి వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు, మరాఠీలోకే ఉద్యోగం ఉండాలని చెప్పి సౌత్ ఇండియన్స్ని లాఠీ తీసుకొని కొట్టారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఏమైందంటే అక్కడున్న నార్త్ ఇండియన్, స్పెషల్లీ నార్త్ ఆఫ్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్ అంతా అక్కడ వచ్చేస్తుంది. బాంబే ఇస్ అ మ్యాగ్నెట్, ముంబై సిటీ ఇస్ అ మ్యాగ్నెట్. నేను ఎప్పుడు చెప్తాను, 50 రూపాయలు రోజుకి సంపాదిస్తున్నాడు, 5 కోట్లు సంపాదిస్తున్నాడు, ఇద్దరు అక్కడ సర్వైవ్ చేయవచ్చు ముంబైలో. ఆ సిటీ ఎట్లా అన్నమాట. సో ఆ సిటీలో చాలామంది వాళ్ళ కెరీర్ కూడా బిల్డప్ చేసుకున్నారు. ఇప్పుడు సంజయ్ నిరూపం తీసుకోండి, ఈజ్ ఫ్రమ్ నార్త్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ ఫ్రమ్ ముంబై. అట్లానే చాలామంది ఒకటి సెటిల్ అయ్యి అక్కడ వచ్చి వాళ్ళు దే బిల్ట్ అప్ ద పొలిటికల్ కెరియర్. దాంతో రాజ్ ఠాకరే లాంటి వాళ్ళు పొలిటికల్ కెరియర్ తగ్గింది. మరాఠీ మానూస్ అని కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడే మన రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు మరాఠీ రిజర్వేషన్ అని పెద్ద మరాఠా రిజర్వేషన్ కావాలని గొడవ ఉండే, కానీ అది కూడా ఇప్పుడు చల్లబడిపోయింది. సో బీజేపీకి ఇప్పుడైతే సీట్లు ఇవ్వలేరు వాళ్ళు. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ మేడ్ క్లియర్ టు హిమ్. ఈ ఎలక్షన్ అయిపోయింది, ఈ సీట్లు డిసైడ్ అయిపోయింది, మీకు ఈ లోక్సభకి మీకు సీట్లు ఇవ్వరు, కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తే అసెంబ్లీలో మీకు సీట్ ఇస్తాం. బహుశా రేపు రాజ్యసభ సీట్ కూడా ఇవ్వచ్చు, బికాజ్ యూర్ వెరీ గుడ్ ఆరేటర్ మీరు చెప్పినట్ల. రాజ్యసభలో అయితే చాలా గొడవ చేయొచ్చు ఆయన కావాలంటే. సో రాజ్ ఠాకరే రావడం, ఐ థింక్ ఉద్ధవ్ ఠాకరే మీద అది కూడా పెద్ద ఒక ప్రశ్న. ఎందుకంటే ముంబై కాకుండా థానే బెల్ట్ కూడా మరాఠా బెల్ట్ అది. అండ్ డెఫినెట్లీ అక్కడ ఈవెన్ మన చీఫ్ మినిస్టర్ షిండే గారిని కూడా కొంచెం కిందకి దించడానికి బీజేపీ వాళ్ళు ఆడిన గేమ్ ఇది. అండ్ డెఫినెట్లీ ఆయన పార్టీ బీజేపీలో మర్జ్ అయిపోతే బెస్ట్ ఉంటుంది, విలీనం అయిపోతే, బికాజ్ దెన్ ఆయనకు ఒక కంటిన్యూస్ బీజేపీ బ్యాకింగ్ ఉంటుంది. లేదు నేను పార్టీ రీటైన్ చేసుకుంటా అంటే కూడా ప్రాబ్లం లేదు, అలయన్స్గా పోటీ చేయొచ్చు రేపు అసెంబ్లీ ఎలక్షన్లో. సో బహుశా ఒక బీజేపీ బిల్డప్ చేస్తున్న ఫ్యూచర్ లీడర్ మనం చూస్తాం చాలా స్టేట్స్లో. బీజేపీ వాళ్ళ యంగ్ లీడర్స్ని అందరిని తీసుకున్నారు బీజేపీ. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఉండొచ్చు, మిగతా స్టేట్స్లో జితిన్ ప్రసాద ఉండొచ్చు, వెటరన్ కాంగ్రెస్ లీడర్ కొడుకులు వీళ్ళందరూ వాళ్ళని తీసుకున్నారు పార్టీలో. సో అట్లనే ఐ థింక్ ఆన్ ద మహారాష్ట్ర సైడ్
ఉద్ధవ్ థాకరే ఫ్యామిలీ సైడ్ నుంచి, ఆ శివసేన నుంచి ఇంకొక బిట్ బీజేపీ వైపు వచ్చేస్తుంది. ఆల్రెడీ షిండే గారు ఉన్నారు, ఇప్పుడు రాజ్ ఠాకరే ఇస్ ఆల్సో కమింగ్. ఐ థింక్ బీజేపీకి దట్ ఈస్ అ గుడ్ న్యూస్. అండ్ డెఫినెట్లీ ఆయన టాలెంట్ ఎక్స్పోజ్ మీరు చెప్పినట్ల, ఎస్పెషలీ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్లో ఒక మోదీ గారికైనా క్రాస్ చేసి వెళ్ళిపోతారు ఆయన, అంత బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అవుట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్ల గారు. థ్యాంక్స్ అలాట్ సార్. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. బేసికలీ ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి ప్రతి వారం. ఇది ఎవరైతే చూస్తారో వాళ్ళకి నిజానికి నేషనల్ పాలిటిక్స్ పూర్తిగా ఒక రౌండప్ లాగానే ఉంటుంది. సో అది అందరూ అతి చెప్తూ ఉన్నారు అండ్ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్. థ్యాంక్స్ అలాట్ సార్. నమస్కారం. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చూసి ఊరుకోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్స్ అలాట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.